అయిపోయింది. అలా నాకు ఎవరు మార్చారు? ఓహో, ఈ తమ్ముడు పని ఏంటుంది. మరి దేవుడు, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళని లేపరా, నేను వెళ్ళి తమ్ముడు లేపుతాను. అబ్బా ఆపోయిన గోళ. అమ్మ అయితే అలారం ఆపేసిందిరా. నన్ను క్షమించనయ్యా, రాత్రి పొద్దుపోయేదాకా చదువుకున్నాను. అందుకని అలారం మార్చి నన్ను కూడా సోమరపోతం చేసావన్నమాట. రేయ్, అమ్మ మనకంటే ముందే లేచిందిరా. లే చదువుకో. తమ్ముళ్ళు, టైం అయింది, లేవండి రా, లేవండి, పొద్దెక్కింది. ఎవరా రా నాన్న. కమ్మని కళ చెడగొట్టేసేవే. ఆ లోకం నుంచి ఈ లోకం తీసుకొచ్చి పారేసా. ఏ లోకంలో నుండి నాన్న? తిరులోకమా నరలోకమా? కుక్కను పట్టుకున్నాడుగా, సునకలోకం అయింటుంది. వాళ్ళరా, నేను పట్టుకుంది కుక్కని కాదురా, కుబేరుడు అక్కని. కుబేరుడక్క? ఆమె ఎవరు నాన్న? అమ్మో, అదో పెద్ద కథలే. అయితే చెప్పు నాన్న, వింటాం. ముందు జైతి, ఊరికే కదా చెప్పడానికి ఇదేమైనా పురాణ కాలక్షేపం అనుకున్నారేంట్రా? తలోపావలా కమిషన్ పట్టుడండి, అప్పుడు కదా చెప్తాను. కళ్ళు తెచ్చిన దగ్గర నుంచి కమిషన్ అయినా నాన్న. దేవుడికి పూజ ఎంత అవసరమో ఈ పితృదేవుడు కమిషన్ అంత అవసరం రా. చూడండి, వెళ్ళి మీ అమ్మ చెంగు కొట్టేయండి, అందరూ కలిసి కొట్టేయండి. చిచి, ప్రొద్దుటే పిల్లలకు నేర్పే దొంగతనం ఒకటండి. దొంగతనం కాదే భార్యామణి, డబ్బు సంపాదించే సాహసం వీళ్ళకి నేర్పుతున్నాను. ఇంకా నయం, మీ సోమర్థనం నేర్పుతున్నారు కాదు. లేచి మొహం కడుక్కుని స్నానం చేయండి. ఆహా, ఉరిమింది చాలే, వర్షించకే భార్యామణి. అలా మర్యాదగా స్నానం చేసి బయటకెళ్ళి పావలో పరకు సంపాదించి పరుగుగా బ్రతకడం నేర్చుకోండి. ఏంటి, నాన్న సంపాదించడమా? నాన్న సంపాదించేట్లయితే ఆ ఏడుకొండల వాడి మొక్కు తీరినట్టే. గోవిందా గోవిందా. ఓర్ముయ్యండ్రా, నేను ఎవరనుకున్నారా? మగ మహారాజుని. పేపర్ 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 సార్. హాయ్ రంగా. హాయ్ మోహన్, రారా, నీకోసమే చూస్తున్నాను, కూర్చో. ఫ్యాక్టరీ టైం అయింది, బయలుదేరు. వెళదాం లేరా, నీకు ఇష్టమని పెసరట్లు చేయించాను, తిని వెళదాం. అవునరా, ఎప్పుడు నాకు ఇష్టమైనవి చేయిస్తావు, మరి నీకు ఇష్టమైన ఎప్పుడు చేయించుకుంటావు? మా వదిన గారు వచ్చినప్పుడు. వదిన గారే కాదు చెల్లెమ్మ, ఆ దేవుడే దిగి వచ్చి వంటవాడిగా కుదిరినా మోహన్కి ఇష్టమైనవి తప్ప వేరేమీ చేయించను. రంగా, నీలాంటి స్నేహితులు దొరకటం నిజంగా నా పూర్వజన సుకృతం. అంతేనా? 7 జన్మల బంధం కూడానా? అదేదో చెప్పాల్సింది నువ్వే. ఏ అస్తానదే, అక్కడ నుంచి తీసుకెళ్ళి. ఓ మంచి సంబంధం మీకెందుకు, నేను ఉన్నాగా. దాని గురించి మీరు ఏమాత్రం సందేహించకండి. ఇది పెళ్లిళ్ళ ఆఫీసా, సినిమా ఆఫీసా? అదేమీ కాదండి, ఇది పెళ్లిళ్ళ ఆఫీస్ అండి. వీళ్ళంతా పెళ్లి కావలసిన పిల్లలు, వీళ్ళు పెళ్ళైన దంపతులు. ఈయన గారు ఓ పెళ్లి కావలసిన పిల్లకు తండ్రి. ఇంతకు తమరు మగ మహారాజులు అయ్యా. ఆడపిల్లల ఫోటోలు చూస్తే అర్థం కాలేదు. అర్థమైందండి. మీ ఆస్తి వివరాలు, మీ అబ్బాయి వివరాలు చెప్పండి. కట్నం విషయం నేను చెబుతా. ఆస్తి? నా పిల్లలే నా ఆస్తి అయ్యా. పిల్లలా? ఎంతమంది? 2 లవకుశుల్లాగా. అదృష్టవంతులు. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదయ్యా. మా పెద్దవాడు బిఏ పాస్ అయ్యాడు, ఉద్యోగం చేస్తున్నాడు, 1000 రూపాయలు జీతం, చాలా ఉత్తముడు. రెండోవాడు బిఈ పాస్ అయ్యాడు, ఇంజనీర్. ఆహా, అయితే ఇంకే లక్షలు లక్షలు పలికే సంబంధాలు మీకు చూపిస్తాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, మా అమ్మాయిల్ని చూపిస్తాను. నచ్చితే ఆ లక్ష నేనే ఇచ్చుకుంటానండి. ఆడపిల్లల తండ్రి అనిపించుకున్నావయ్యా. ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. పదా ముందు ఆ రూమ్ లోకి. ఇక పోతే మనలో మనమాట. నా శ్రమకు ఫలితం నీకు ఇప్పించే కట్నంలో నాకు 5% కమిషన్. ఎంత కట్నం తెప్పిస్తావు? ఓ 1,00,000 పైనే. మొత్తం కమిషన్ ఎంత ఉంటుంది? 1,05,000. అయితే నీకు సగం నాకు సగం ఉన్నాయా? అదేమిటండి, నాకు కమిషన్లు ఇచ్చేవాళ్లే గాని నా దగ్గర కమిషన్లు తీసుకున్న వాడు ఇంతవరకు లేరండి. నేనున్నానయ్యా. అమ్మాయి తరఫున ఒప్పించినందుకు నీకు సగం, అబ్బాయిని కష్టపడి కన్నందుకు నాకు సగం. మళ్ళీ అమ్మాయి తరఫున కూడా కమిషన్ కొడతావు కదయ్యా, ఎందుకు ఏడుస్తావు? నేను కమిషన్ దారుణయ్యా. నేను కమిషన్లకి కమిషన్ దారునయ్యా. ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే వెళ్తాను. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి. ఆ ఖర్చు అయితే నేను పెట్టుకుంటాను. మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూడండి. ఇంకా 100 రూపాయలు. నోటు? ఇది నా అడ్రస్. మామాడు పెట్టేస్తున్నావయ్యా. నోటు చూస్తూ కాదని లేకపోతున్నాను. ఎలాగైనా మా అబ్బాయిని ఒప్పించి మీ ఇంటికి తీసుకొస్తాను.
ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇలా ఉండాలయ్యా. నీ పని చూసుకో, వస్తాను. మరి వారి అడ్రస్ నాకు తెలుసులేవయ్యా. మోహన్, నీ ఫ్రెండ్ రంగా ఎక్కడా? అడుగు, కాఫీ తీసుకొస్తున్నాడు. అది చెయ్యి. ఏంటిది? మోహన్ జేబులోంచి నువ్వు తీసిన పర్సు. నేను తెలియదే. ఈ శబ్దం చెప్తావరా? ఎవ్వరా గాడిదా పర్సి? ఇదిగో నీ పర్స్, లెక్క చూసుకో. కొట్లాటంటే ఎందుకు అలా కాలు దూతావు? నేను కాలు దూయిందే ఉందిరా. వాళ్ళు తప్పు చేశారు, బుద్ధి చెప్పాను. ఇక మీద తొందరపడి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద చేసుకుని మాట ఇవ్వు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు మాట ఇవ్వు. నీ మీద గౌరవమే కాదురా, నువ్వంటే ప్రాణం కూడా. సరే, నువ్వు అడిగినట్టే ఇక ముందు ఎవరి మీద చేసుకోనని మాటిస్తున్నాను. చాలా సంతోషంగా. ఇది నీ మెళ్ళ వేసుకో. ఇదేనికిరా? మన ప్రమాణానికి గుర్తుగా. అంటే నా మాట మీద నమ్మకం లేదన్నమాట. నమ్మకం లేక కాదురా, ఇచ్చిన మాట కంటే వేసుకున్న హారమే ఎప్పుడు కంటికి కనిపిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. సరేరా, నీ తృప్తి కోసం దీన్ని నేను ఉంచుకుంటాను. అలాగే. ఏమిటన్నయ్య, ఈ రోజు ఏ దేవుడు కనపడ్డాడేమిటి? పూజ అంటే ఆవిడ దూరంలో ఉండేవాడివి, ఈ రోజు నువ్వే స్వయంగా పూజ చేస్తున్నావా? పూజ కాదమ్మా, దేవుళ్ళలాంటి నా స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనోనిబ్బరానిమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంతకీ ఎవరా దేవుడు? ఏమిటో ఆ ఇచ్చిన మాట? ఇక నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చేసుకోవద్దని మోహన్ ఈ దండ మీద ప్రమాణం చేయించి నాకు అరదండాలు వేశాడమ్మా. అమ్మయ్యా, కొండంత బరువు గుండెల మీద నుంచి దించినట్టుందన్నయ్య. లేకపోతే రోజు ఎవరిని కొడతావా, ఎప్పుడు పోలీసుల చేతిలో పడతావా అని దిగులుగా ఉండేది. ఆ మోహన్ మంచి పని చేశాడు. చెడు చేయడం వాడికి తెలీదమ్మా. అవసరమైతే కొవ్వొత్తిలా తను కాలిపోయి ఇతరులకు వెలిగిస్తాడే తప్ప తన సుఖం తాను కోరుకోడు. అవునన్నయ్య, మోహన్ మంచితనానికి మరో పేరు. కనుకనే అంత కుటుంబ భారాన్ని తనొక్కడే మోయగలుగుతున్నాడు. అవునమ్మా, ఫ్యాక్టరీ టైం అయిందమ్మా, ఇస్తాను. అలాగే. ఒరే దేవుడు, ఇంకా మేలుకునే ఉన్నావా? అమ్మా. వచ్చావా బాబు? బట్టలు మార్చుకురా అన్న వడ్డిస్తాను. అలాగేనమ్మా. ఒరే బాబు, రోజు ఇంత ఆలస్యంగా వస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందిరా? నా ఆరోగ్యానికి ఏ లోటు లేదమ్మా. మన కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఓవర్ టైం పనిచేస్తున్నాను. లేకపోతే తమ్ముడు చదువు, చెల్లెలు పెళ్లి, పిల్లలు. సరే గాని మన కమిషనర్ గారు ఇంకా రాలేదే? అదే మా నాన్న. ఏదైనా పని కోసం వెతుకుతున్నారేమోరా, ఇంకా రాలేదు. నాన్న పని కోసం వెతకడమా? సర్లే, నీకు ఇంకా నాన్న మీద నమ్మకం పోలేదన్నమాట. నాన్న పని కోసం వెతకడమ్మా, ఎక్కడో కమిషన్ కోసం వెతుకుతుంటాడు. ఎవరినో మోసం చేసి 10వ పరకో బట్టి అది ఖర్చు అయ్యేదాకా ఇంటికి రాడు. అడుగో మాటల్లోనే వచ్చేసాడు. ఏమిటి ఇంత లేటు? తమరు కూడా ఓవర్ టైం చేసి వస్తున్నారా? అవునరా, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం దిగి నౌకరీ కోసం ప్రయత్నించాను. ఆఖరికి ముఠా కూలీ కూడా చేద్దాం అనుకున్నాను. అలాగా? మరి గుడి అరుగు మీద పేకాడాడింది ఎవరు? రామనాథం గారి వాచి కమిషన్ మీద కొట్టేసి అమ్మేసింది ఎవరు? అదంతా నీకెవరు చెప్పారు? వాళ్ళే. నన్ను నడి రోడ్డు మీద నిలేసి నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. ఏమిటండి ఈ వెధవ పనులు? అవునే, మొక్క తిరిగితే వాచి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఆట కలిసి రాలేదు.
నన్ను ఏమంటావు? ఇంతమంది పిల్లల్ని కని కూడా పరువు మర్యాదలు బరువు బాధ్యతలు తెలియకుండా ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు నా కన్నతని చెప్పుకోవడానికి నాకు సిగ్గా ఉంది. రే మోహన్, ఒరేయ్, నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడొచ్చు కానీ నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడం నాకు ఏమీ సిగ్గులేదురా, పైగా గర్వంగా ఉంది. నువ్వేం దిగులు పడకే, వాడికి అన్నం ఎక్కువైంది వదిలేశాడు, నాకు ఆకలిగా ఉంది, నేను తింటాను పులుసే. ఏమండి, పెద్దాడొక్క జీతం మీద ఇంత కుటుంబాన్ని ఇదాలంటే ఎంత కష్టమో ఆలోచించారా? ఆలోచిస్తే మన తల మనకే బరువు ఎక్కిపోతుంది. నీకు కుటుంబం బరువు ఏం మోస్తాం? నువ్వు కూడా ఆలోచించకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. అన్నం వడ్డించు తిను. నాకు అక్కర్లా, మీరే తినండి. దొరికినా దక్కించుకోలేని దురదృష్టవంతుడు నీ కర్మ. తుల్లో కమిషన్ బ్రోకర్ అరెస్టు. అబ్బా, ఈ దేశం నుంచి కమిషన్ బ్రోకర్ని వెలివేస్తే తప్ప ఈ దేశం బాగుపడదండి. ఏమండి, రాజారావు గారు ఎవరయ్యా? ఇదా ఎక్కడికి వచ్చారయ్యా? ఏం చేయమంటారు? తమరు పెళ్లి చూపులు రాపోయేసరికి ఏమైందో ఏమిటో అని మేమే వచ్చేసాం. పంప ముంచరయ్యా, ఏం జరగకూడదో జరిగింది. ముందు బయటకు వెళ్ళండి. కానీ ఇంటికి అబ్బాయి ఏటండి? అబ్బాయా? అబ్బాయి ఏమిటండి, ఏమైందండి? ఆసుపత్రి. అవునయ్యా, మీ సంబంధం అనుకున్నామో లేదో మా వాడు దభీమనికి ఇద్దరు నెత్తురు కక్కేసి ఆసుపత్రిలో జరిపోయాడు. మీ సంబంధం చేశామంటే మా వాడు శ్మశానం జరాల్సిందే. శివ, ఆ ఏడుపేదో ఇంట్లో ఏడవండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి, మీరెవరు బాబు? మీరు చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకుని. హాస్పిటల్లో చేరామన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా నన్ను హాస్పిటల్లో చేర్పించడం ఆయనకు అలవాటు, డిశ్చార్జ్ అయ్యి రావటం నాకు అలవాటు. ఇంతకీ మా నాన్నగారు తను రాజాగారిని అని చెప్పుకున్నాడా? అవును, చెప్పుకుంటాడు. రాజాదిరాజు కదా. మరి రాజావారికి పిల్లలు ఎంతమంది అని చెప్పాడు? లవకుశ లాంటి ఇద్దరు కొడుకులని చెప్పాడు. కాదు, నవనందులు. తమ్ముళ్ళు, చెలాయిలు, నాన్న తన సంతానాన్ని మర్చిపోయినట్టున్నాడు. మీరందరూ ఒక్కసారి వచ్చి దర్శనమివ్వండి. రండి. ఇందులో ఎవరిని తన బిడ్డ కాదంటాడో చూద్దాం. ఇంతమందికి మీ అమ్మాయి వదిన కావాలి, వంట వర్క్ చేయాలి, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి, వీళ్ళందరినీ పెంచి పెద్ద చేయాలి. అంతవరకు మీ అమ్మాయి పిల్లల్ని కనకుండా గొడ్రాలిగా పడి ఉండాలి. ఇష్టమేనా? నా కూతురు అంత గతిమాలని కాదు, ఈ దిక్కుమాల సంవత్సరంలో కుక్క చాకరీ చేయడానికి. పదవయ్య పంతులు. ఆగండి. ఎందుకు బాబు? మా నాన్న మీ దగ్గర ఎంత కమిషన్ కొట్టాడు మిమ్మల్ని ఇక్కడ రప్పించడానికి? కమిషనర్? అవునండి. మీలాంటి ఆడపిల్లల తండ్రుల్ని మోసం చేయటం, వాళ్ళ ఆతురతను అనా పైసలుగా మార్చుకుని సంపాదించుకోవటం ఆయనకి బాగా అలవాటు. అలాగా? అవునండి. మోసపోయిన చాలా మందిలో మీరొకరు. ఇంతకీ మీ దగ్గర ఎంత తీసుకున్నాడు? 100. మరెప్పుడు మా నాన్న లాంటి వాళ్ళ చేతిలో పడకండి. మీకు కలిగిన ఇబ్బందికి మా ఆయన తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు. వస్తా బాబు. ఏమండి, మీ గది ఖాళీగా ఉందండి? అదేనండి, మీ పై గది ఖాళీగా ఉందని తెలిసి ఏమిటలా కోపంగా చూస్తున్నారు? కోపంగా చూడక ప్రేమగా చూస్తుందయ్యా. అసలు నువ్వెవరివి, ఎందుకు వచ్చావు? నీ పేరేమిటి? మా అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? క్షమించండి సార్, నా పేరు సుధాకర్. ఇక్కడ బస్తీలో చదువుకోవడానికి వచ్చాను. మీ అమ్మాయితో అద్దె గది గురించి మాట్లాడుతున్నాను. అద్దె కదా? మరి చెప్పవేమయ్యా, ఇది మాట్లాడాల్సింది మా అమ్మాయితో కాదు. ఇంటికి యజమాని నేను, నాతో మాట్లాడు. మీ పై గది ఖాళీగానే ఉందయ్యా. అద్దెకి ఇస్తారని వచ్చాను. అద్దె ఎంత ఇవ్వగలవు? మీకెంత కావాలి? ఓ 1,00,000 రూపాయలు కావాలయ్యా. సార్, జమీందారు మనవాళ్ళలాగా ఎంత కావాలని అడుగుతావేంటయ్యా? ఏదో అడిగినంత ఇచ్చినట్టు. నాకు 200 కావాలి. ఇస్తావా? ఇస్తానండి. ఇస్తావా? సంతోషమయ్యా. నాకు సంతోషమేనండి. పోతే పోనండి. అది కదయ్యా, ఇదిగోండి 3 నెలల అడ్వాన్స్. డబ్బు వ్యవహారాలు ఎక్కడికని పబ్లిక్ లో తీసుకోకూడదు, పైకి వెళ్ళి ప్రైవేట్ గా తీసుకుంటాను. ఈ ఇంట్లో అద్దె కొనడానికి ఓ షరత్ అయ్యా. ఏమిటండి? ఎవరు అడిగినా సరే అద్దె 150 రూపాయలు అని చెప్పాలి. చెప్పడమే కాదు సార్, అద్దె కూడా అంతే ఇస్తాను. ఏడిచినట్టుంది. ఆ 50 రూపాయలు నాకు కమిషన్. ఎందుకండి? నవరత్నాలు లాంటి పిల్లల్ని కన్నందుకు, ఈ ఇల్లు ఇంకా మిగిల్చినందుకు, నీలాంటి వాడికి అద్దెకిస్తున్నందుకు, చూడు ఇంతసేపు నీతో వాగాను చూడు, అందుకు కమిషన్. అయితే 50 కలిపి తీసుకోండి. ఎవరైనా చూస్తారు, జేబులో పెట్టే. వీళ్ళను కళ్ళు మూసుకు కన్నానయ్యా. ఒళ్ళంతా కళ్ళు చేసుకు పుట్టారు ఎదవలు. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. ముద్దుగానే ఉంటారు. ముద్దట్టుకుంటే ముక్కట్టుకుంటారు. జాగ్రత్త. అదా ఉండు. కాళ్ళు ఆవులు పెట్టు. చాలా బాగుంది. బాగుంటుంది. గుడ్లకు గుడ్లు దులుపు. ఆహా, లిటిల్ సుందర్లా ఎంత అందంగా ఉందిరా. అబ్బా, నడువు ఎంత బాగుందిరా. వండర్ఫుల్ శారీరా. బ్యూటిఫుల్ సెలక్షన్.
You rascal! ఏమిటి అలా ముద్ర నుంచుట? ఐమ్ సారీ. అమ్మయ్యా, చెల్లెమ్మా ఎలా ఉంది మా యుద్ధం? ఫస్ట్ క్లాస్ అనయ్య. రంగా, నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ఇంత గట్టిగా నిలబడతావని నేను ఊహించలేదురా. స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తాడు రంగడు. కానీ ఈ రోజున స్నేహాన్ని ప్రాణమే పోసావు. చెల్లెమ్మా, నిన్ను కాపాడినందుకంటే నా స్నేహితుడికి ఇచ్చిన మాట కాపాడినందుకే గర్వపడుతున్నా. గర్వపడదురోయ్, నేను నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ ఊరి మీద పడతావు, అందరినీ కొడతావు. ఎందుకైనా మంచిది ఇది కట్టుకో. అబ్బా తప్పదా? తప్పదురా, కట్టుకో చెప్తాను. అంటే నీకు నాకంటే మోహనే ఎక్కువ అన్నమాట. ఏ నీకు మాత్రం కాదు? ఒట్టొట్టు ఒట్టొట్టు ఓలమ్మో, ఒళ్ళంతా ఒయ్యారమేనమ్మో. అన్ని అందాలైతే కొన్నే ఇస్తానంటే నీ గుట్టునే విప్పుతానమ్మో. లక జంతరి లక జంతరి లక జంతరి జం, లక జంతరి లక జంతరి లక జంతరి జం జం. ముద్దులతో వేస్తుంటే మద్దెలదరు, మూడు ముళ్ళు పడితేనే కన్నెకు పరువు. ముద్దులతో వేస్తుంటే మద్దెలదరు, మూడు ముళ్ళు పడితేనే కన్నెకు పరువు. అల్లరల్లరి మల్లె పందిరి పిల్ల సుందరి చేరితేదరి లక జంతరి లక జంతరి లక జంతరి జం జం, లక జంతరి లక జంతరి లక జంతరి జం జం జం. అట్టిట్టు అట్టిట్టు
చిగురాకు పుట్టింది పెదవంచున సొగసాకు వేసింది వయసవుచున చిగురాకు పుట్టింది పెదవంచున సొగసాకు వేసింది వయసవుచున నీ సోకు మదిలోన మారాకు వేశాక నీ సోకు మదిలోన మారాకు వేశాక నేనేమి కావాలి చలి సౌదనా ఒట్టొట్టు ఒట్టొట్టు ఓలమ్మో ఒళ్ళంతా వయ్యారమేనమ్మో జంతరి లక జంతరి లక జంతరి లక జంతరి మీ పేరు పూర్ణిమ. డబ్బు కకృతి పడి మీ నాన్న చిన్నతనంలోనే ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ ముసలాడు తాళి కట్టిన మరుక్షణమే పెళ్లి పీటల మీదే గుట్టుక్కుమన్నాడు. అప్పటి నుంచి పుత్తడి బొమ్మ పూర్ణిమలాగా నీ బ్రతుకు అసంపూర్ణమైంది. మరో మంచివాడికిచ్చి నీ బ్రతుకు పరిపూర్ణం చేయాలని చూస్తున్నాడు మీ అన్నయ్య. ఆ మంచి రోజులు మీకు తప్పకుండా వస్తాయి. నాకు కారం అంటే ఇష్టం అండి. చమత్కారం కాదు సుమా. ఊరి పెట్టడానికి ఆడవాళ్ళు ఎవరో లేరు. వెటకారం కాదు సుమా. ముఖం మార్చుకోకుండా కాస్త మాడుకారం పెట్టండి ప్లీజ్. నా ఒంట్లో ఉప్పు కారం ఉన్నంత వరకు ఈ కారాన్ని మీ ఉపకారాన్ని మర్చిపోనండి. థ్యాంక్స్ అండి. వస్తానండి. ఏమిటండి వాళ్ళు ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు పోస్తున్నారు? హెల్పే హెల్ప్ కోఆపరేషన్. నేను నీకు ఇలా సహకరిస్తూ ఉంటాను, నువ్వు నాకు ఇలా సహకరిస్తూ ఉండు. ఇదే భార్యాభర్తల మధ్య సహకారం అంటేను. ఇంతకీ ఏమిటో ఆ కారం? ఒక 10 రూపాయలు ఉంటాయి ఇవ్వవే. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా లేవండి. నవరత్నాలు లాంటి పిల్లలు ఇచ్చిన మొగుణ్ణే నన్ను అలా కొట్టి పారేయకు. ఇదిగో మీరు నన్ను ఇంకా విసిగించారంటే ఆ నవరత్నాలు పిలిపించి నవగ్రహాల్లో పట్టించి మీ ఆట కట్టిస్తాను. వెళ్ళండి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఆ రుబ్బుడంతా వేస్ట్ అయిపోయింది. ఈ రుబ్బు నువ్వు రుబ్బుగా. అలా ఉంది. ఈ రోజు పెట్టుబడి చాలదు. మార్గం ఆలోచించాలి. నవగ్రహాలు నీకు మంచి కథ చెప్పేదిరా. చెప్పండి నాన్న. అయితే వెళ్ళి ఒక్కొక్కరు ఒక్క పాల తీసుకురండి. ఏమిటి మా దగ్గర డబ్బులు అడుగుతావా? రే నేను మీ బాబునరా, మీ అమ్మనే అడుగుతాను. మీరు లెక్క వెళ్ళి తీసుకురండి. రే చిన్నడా నువ్వు వెళ్ళి చిన్న పాల తీసుకురా. సరే. నాకు సినిమాలో టికెట్ అడగరు ఫ్రీ. రిలీజ్ నాడే వచ్చేసిన ఆఫీసర్ లాగా నీకు ఫ్రీయా? ఓడి బేరమే ఫ్రీ. కూర్చో. ఇదిగోండి అన్న. తెచ్చేసావరా? అక్కడ కూర్చో. గుడ్ బాయ్. నువ్వు తెచ్చేసావరా? కూర్చో కూర్చో కూర్చో. వెరీ గుడ్ బాయ్. రానివ్వండి. నువ్వు తెచ్చేసావు చిట్టి తల్లి. కూర్చోమ్మా. నువ్వు కూడా తెచ్చేసావు పిచ్చి తల్లి. అలా కూర్చో. నీ కథలు వినే యోగం ఉందిరా. అందుకే మీ అమ్మ లేదనుకుంటే అందరికీ తలో పాలో ఇచ్చేసింది. అక్కయ్య వచ్చాక చెప్పేస్తాను కదా.
తీసుకోండి అన్న. నువ్వు కూడా వచ్చేసావే, అలా కూర్చో. అందరూ వచ్చేసినట్టే కదా, వెరీ గుడ్. హౌస్ఫుల్ అన్న. శుభం. నాన్న ఇంకా కథ మొదలెట్టు. అనగా అనగా ఓ మంచి పైకి ఎంత కాకమ్మ కథలు మాకొద్దు. ఏడిచోలే. అనగా అనగా ఓ రాజుకి 7 కొడుకులు ఉన్నారా. ఆ 7 విధవులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారా. అబ్బా చేపలు కదా మాకొద్దు, వాసన. యాదవా, చేపల కదా వినమన్నాను కానీ చేపలు తినమన్నారా. సరే, అనగా 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 ఒక రాజ్యంలో ఆడవాళ్ళంతా కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారా. స్వామి, మాకు మీ వల్ల అన్యాయం జరిగిపోయింది. పిల్లల్ని 9 నెలలు మోయడమే కాకుండా కనే ముందు నొప్పులు పడే డబల్ కష్టం కూడా మాకే పెట్టారు కనుక నొప్పులు పడ్డం మొగాళ్ళు పడితే కనే పని మేం చేస్తాం అన్నారట. శివుడు మహానుభావుడు, ఆయన సొమ్మేం పోయింది, సరే సబబుగా ఉంది కదా అని వరం ఇచ్చేసాడు. ఇలా ఉండగా ఆ రాజ్యంలో రాణి గారికి నొప్పులు పడే సమయం వచ్చింది. మరి శివుడు గారి వరం ప్రకారం రాజుగారి నొప్పులు పడాలి కదా. ఆ రాజుగారు ఎప్పుడు నొప్పులు పడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారా. ఆయన నొప్పులు పట్టడం లేదు. మరి ఎవరు పడుతున్నారు? రే అదవా ఫ్రీకేసు, నేను చెప్పేదనరా. మరి ఎవరు నొప్పులు పడుతున్నారంటే ఆయన పక్కనే ఉన్న రాజభటుడు గారు నొప్పులు పడుతున్నాడు రా. చిచ్చి, పసిపిల్లలకి ఇలాంటి కథ చెప్పడం. నువ్వు ఇచ్చిన పావలాకి మిత్రలాభం సినిమా కథలు చెప్తా అనుకున్నావేంట్రా? నాకు వచ్చిన కథ ఇదే. ఇష్టం ఉంటే వినండి, లేకపోతే పండి పండి. వల్లరా ఎలా ఫ్రీకేసు, నువ్వు ఇంకా వెళ్ళలేదేంట్రా? నాన్న, రాజభటుడి నొప్పులు ఎందుకు వచ్చాయి? క్లాస్ ఆడియన్స్ ప్రశ్న వేసావురా. సమాధానం చెప్పాలంటే పావలా అవుతుందిరా. పాలా ఇవ్వమ్మా. నీ దగ్గర రూపాయలుంటాయేంట్రా? తప్పకుండా ఇస్తారా? దేవుడు నా కోసం చూస్తున్నావా? ఇదిగో గుడ్. సెకండ్ ఇవరా, సెకండ్ ఇవరా. గుడ్ గుడ్ గుడ్. మీ అందరికి స్వీట్లు తీసుకొచ్చాను, కొట్టుకోకుండా తీసుకోవాలి. ఇదిగోరా నీకు కొత్త పుస్తకాలు. థ్యాంక్స్ అన్నయ్య. మరి నాకో? నీకు పాత పుస్తకాలు ఉన్నాయి కదరా. నాన్న అమ్మేశాడు. అమ్మేశాడా? ఏనా? పాత పుస్తకాలు చదివితే వాడికి మెదడు బూజు పడిపోతుందిరా. వాడి కొత్త పుస్తకాలు కొని. నువ్వు పుస్తకాలే కాదు, దొరికితే పలక పలకం కూడా అమ్ముకుంటావు. సర్లే, కొత్త కనుక్కో. అమ్మా, నీకోసం చీర తీసుకొచ్చాను. చీరెందుకన్నయ్య? కుట్టి మిషన్ కొనిస్తే నీకు తోడుగా నేను ఓ పావల సంపాదిస్తానుగా. వద్దమ్మా వద్దు. పసితనంలోనే పసుపు కుంకాలు పోగొట్టుకున్న నీకు అన్నగా తిరిగివ్వాల్సింది ఆ పసుపు కుంకాలే కాని ఈ ఇంటి బరువు బాధ్యతలు కాదమ్మా. తీసుకో. ఇదరా నీ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య, కానీ ఈ నెలలో పరీక్ష ఫీజు కూడా కట్టాలిగా. జ్ఞాపకం ఉందిలేరా, ఆ రోజు ఇచ్చేసరికి ఆ ఫీజు నీ చేతిలో ఉంటుంది. సరేనా? మోహన్, ఈ నెల ఖర్చులకి డబ్బు కావాలరా. బియ్యానికి 200 కట్టాలి, కిరాణా కొట్టుకు 100 రూపాయలు కట్టాలి, పాలకి 50 రూపాయలు కట్టాలి. అమ్మో, నీ చేతికి ఇస్తే ఇంకేమైనా ఉందా? గోవిందార్పణం. అమ్మా, కన్న తండ్రి మీద నమ్మకం లేదు నీకు. మా ఇదిగానమ్మా, బాకీలు పోని మిగిలింది ఇది. ఇంటి ఖర్చు కింద వాడు. నీ ఖర్చులకు ఏమైనా ఉంచుకో బాబు. నా ఖర్చులే ఉంటాయమ్మా. పర్వాలేదు, బయటికి వెళ్ళే పిల్లాడివి. రే పెద్దోడా, ఇందా చెప్పడం మర్చిపోయాను. కిళ్ళి కొట్లో బాకీ పడ్డాను రా. ఇవాళ డబ్బు ఇవ్వకపోతే నా పరువు పోతుంది. అమ్మో, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ పరువు మాత్రం పోనీ. చాలుదురా, చాలుదురా. ఇప్పుడు సరిపోతుందా? సరిపెట్టుకుంటాను. జీతం అంతా అయిపోయింది కదయ్యా. జీతం అయిపోతే పర్వాలేదమ్మా, జీవితం అయిపోకుండా ఉంటే చాలు. బాబు, నవ్వులాట కూడా అలాంటి మాటలు అనుకోకురా. ఇలాగే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆఫీస్ ఏం చేశారు తెలుసా? అసలు ఉద్యోగానికి సంబంధం లేని కోసం సైడ్ మొదలు పెట్టాడే. నాకు చిరాకేసి ఉద్యోగం అక్కలో చెప్పి వచ్చేసాను. బారా, అదేంటి ఆర్డర్ ఇవ్వకుండా ఆల్సిపోలా నోట్ తెచ్చి చూస్తున్నావు? 4 కాఫీ. ఏమి మనలాంటి నిరుద్యోగులకి ఇలాంటి గార్డెన్ హోటల్లో సప్లై ఉద్యోగం దొరికితే బాగుంటుంది కదా? బాగుంటుంది. వచ్చిన కుర్రాలు టిఫిన్ తిన్న మానేసి చూపులతో మన్నే తినేస్తారు. ఆ ప్రొపరేటర్ గారు గడ్డి తింటారు.
అదేమిటి టిప్ ఇవ్వే అతనికి అలవట్లేదు నీకు మహా తెలిసినట్టు టిప్స్ కోసం కాకపోతే వీళ్ళిచ్చే జీతాలకి ఇక్కడ పనిచేస్తారా ఇవ్వవే థ్యాంక్స్. అరే ఏమిటి అన్నా చెల్లెలిద్దరు ఒకేసారి దండయాత్ర చేశారు? దండయాత్ర కాదురా, స్నేహితుని యోగక్షేమం కోరే ధర్మయాత్ర. ఇప్పుడు నాకు వచ్చిన ప్రమాదం ఏమిట్రా? రండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడేం ప్రమాదం లేకపోవచ్చు, కానీ శక్తికి మించి శ్రమిస్తే ప్రమాదం చెప్పకుండానే వస్తుంది. ఓహో, చెల్లాయి గారు అన్నగారికి నా శ్రమ వార్త అందజేశారన్నమాట. నీ మేలు కోరే మనిషిగా చెప్పడం నా ధర్మం. స్నేహితులుగానే నా క్షేమం గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారే, మరి ఇంటి పెద్దవాడిగా బాధ్యత తీసుకోవడం నా ధర్మం కదా? అంత అవసరం వస్తే స్నేహితుడంటూ నేను ఒకనున్నానుగా. అంతగా నేను సంపాదించలేని రోజంటూ వస్తే అప్పుడే ఆదుకుందు కానీ లేరా? ప్రస్తుతానికి వేడివేడి కాఫీతో మేము ఆదుకుంటున్నాం, తీసుకోండి. అదేంటి బాబు, 2 కప్పులు 4, 5 మోసుకొస్తున్నారే? పరమానంద శిష్యులు దూలానికి సూదిగించి మోసుకురాలే, వీళ్ళు అంతే. మరి మీ అన్నయ్య కూడా ఉన్నాడుగా, ఆయనకెవరా? నువ్వు మా అన్నయ్యకి సగం ఇస్తావని తెలుసుగా. నాటీ బాయ్. అన్నయ్య, నువ్వు సగం పూర్ణిమకు. విత్ ప్లెజర్. చాలు చాలు చాలు, థాంక్స్. ఏమనుకోకు తులసమ్మా, మా ఇల్లు కిష్కింద, ఇదొక వానర సైన్యం. వీళ్ళకి మీరే పంతులమ్మనుకుంటాను. కాదయ్యా, వాళ్ళ గురువు దైవం ఇంటి మొత్తానికి నాయకుడు నేను. అవునవును, చాకొకటే తక్కువ. అలా కోటి వా. ఏం బాబు, ఎంతసేపు అయింది వచ్చి? మర్యాదలన్నీ అయిపోయా? అయిపోయాయండి. ఆహా. మీకోసం ఎదురు చూస్తున్నామండి. అమ్మా, సంతోషం అమ్మా. ఆ బ్యాగ్ బాగుందమ్మా, ఎక్కడ కొన్నావు? నాన్న, అది నిరుద్యోగుల బ్యాగ్, అందులో అప్లికేషన్ ఫామ్స్ తప్ప ఏం ఉండవు. నాకు తెలుసులేవా, తెలుసు. నేను ఒకప్పుడు నిరుద్యోగినే. ఇప్పుడేదో ఉద్యోగంలో ఉన్నట్టు. ఆహా, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. ఇప్పుడు అర్థమైందిరా మా కొంపంటే ఏమిటో? ఎప్పుడూ అర్థమైందిరా, ఈ ఇల్లు ఒక స్వర్గం. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. కాదురా, ఆ రూపాల్లో ఉన్న బరువులు, బాధ్యతలు. మోహన్, ప్రవహించే నదికి ఇసుక భారం కాదు, అదో అలంకారం. ఇలాంటి కుటుంబంలో పుట్టుకు నువ్వు గర్వించాలి. అవునవును, అందుకే గర్వపడుతున్నాను. వస్తానరా. అలాగే. వస్తానా? ఆ పువ్వు నీ సిగలో నవ్వు కావాలి, ఆ నవ్వు నా ఎదలో పువ్వు కావాలి. తెల్ల పువ్వు రంగుల జీవితానికి నోచుకోదు. నీ ఎరుపు నీ నుదుట కుంకుమై నిలవాలి. తీసుకో. థ్యాంక్స్ అండి. ఏం తెలుసు, ఎందుకు నన్ను ఇక్కడ రమ్మను? మా అన్నయ్య మంచి చెడ్డలు మీరు అసలు చూసుకోవట్లేదటగా. నేనా? అవును, మీరే. మా అన్నయ్య స్నేహితుడుగా ఉండి ఇదేనా మీరు తెలుసుకున్నది? మా అన్నయ్యకి తృప్తి నేను ఇంటిదాన్ని అయినప్పుడే. అయితే వెంటనే అయిపో. ఒకళ్ళొక్క ఇంటి వాళ్ళు కావడం అంత తేలికే అయితే మీరింతకాలం ఎందుకు కాలేకపోయారు? నాకంటే బరువు బాధ్యతలు ఉన్నాయి గనక. బరువు బాధ్యతలు ఆ వచ్చే మనిషి కొంతలో కొంతైనా మోయచ్చుగా. మోయకపోగా తనే మరొక బరువు కావచ్చుగా. నేను అలా అనుకోను, మోయడానికి ఇష్టపడే వస్తాను. తులసి, నాకు తెలుసు నీ మనసులో మాట. చూడు, ఏ భార్య అయినా భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతుందే గాని భర్త కుటుంబ భారం అంతా మోయటానికి ఇష్టపడదు. ఒకవేళ మోస్తాన్న మోయించటం ఆ భర్తకు న్యాయం కాదు. అందుకే నా బాధ్యతను ఒంటరిగా నేనే మోయాలనుకుంటున్నాను. ఆ భారం తీరేదాకా పెళ్లి మాట తలపెట్టకూడదు అనుకుంటున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకం. వస్తాను.
స్వామి ఇవాళ బొత్తిగా బ్యాడ్ డే. ఎలాగైనా కమిషన్ దొరికే ఏర్పాటు నువ్వే చేయించాలి. ఇదే భారం. పాహిమాం పాహిమాం కలకేశ్వర పాహిమాం. స్వామి అబలలు నీ దగ్గరికే వస్తున్నారు. వాళ్ళ చేత కమిషన్ ఇప్పించు స్వామి. ఇదే భారం. ఇవాళ పూజారి గారు లేరే? అవునే, దేవుడు గారితో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవును, దేవుడు గారు రోజు మీతో చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాము. ఆ పూజారి గారు ఉంటారు కదా, సిగ్గేసి వెళ్ళిపోతున్నాం. అబలామణులారా, నేను అందుకే ఇన్నాళ్ళు మీతో మాట్లాడడం లేదు. అమ్మో, పూజారి గారు వచ్చినట్లున్నారే? అవునే. నేను పూజారిని కాను, సాక్షాత్తు మీ ముందున్న వినాయకుణ్ణి. ఈ పప్పి, దేవుడు గారు నాతో మాట్లాడుతున్నారే? కాదే, నాతో మాట్లాడుతున్నాడే. తప్పుకో, నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో. అనవసరంగా దెబ్బలాడుకోకండి. నేను మీ ఇద్దరితోనూ మాట్లాడుతున్నాను. ఏమిటి మీ కోరికలు? మాకు మొగుడు కావాలి దేవుడు గారు. చెరొకరు. మీ కోరిక సమంజసమైంది, కానీ ప్రస్తుతం ఒక్కడే ఉన్నాడు. అలాగా? అయితే ఇద్దరం చదువుకుంటాం. వీల్లేదు, ఒక్కరికే దక్కుతాడు. ఎవరికి? నేను చెప్పినట్లు చెప్పండి దేవుడు గారు, అట్లాగే చేస్తాం. అయితే వినండి. నేను మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి. మీరా దేవుడు గారు? నన్ను కంగారు పెట్టకండి అబలల్లారా. సాక్షాత్తు వినాయక స్వరూపుడైన పెళ్లి కొడుకు తండ్రి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి మీ ఇంటికి వస్తాడు. మీలో ఎవరు వారిని సంతృప్తి పరుస్తారో వారికే ఆ పెళ్లి కొడుకు దక్కుతాడు. అంతే. సంతోషం దేవుడు గారు. స్వామి, నీ భక్తుల ద్వారా నాకు కమిషన్ ఇప్పిస్తున్నావా స్వామి? ఓకే. జై వినాయక. పాపలు, అమ్మాయికి లల్లి పప్పీలని. అవును, మీరెవరు? నన్ను వినాయకుడు పంపించాడమ్మా. గారు, నా పేరు లలిత. స్వీట్ గా లల్లి అని పిలుస్తారు. నా పేరు పద్మిని. ముద్దుగా పప్పి అంటారు. మావి గారు, మీకు ఏ సేవలు చేయాలో చెప్పండి, చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమ్మా 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 అమ్మా, నాకు సేవలు అక్కర్లేదమ్మా. మీరు నాకు కమిషన్ ఇస్తే కళ్యాణ రాముడికి సేవలు చేయించి మీకు పెళ్లి జరిగేటట్టు చూస్తాను. చాలా హ్యాపీ. ఎంత మావి గారు? ఎంత? చెరో 100 రూపాయలు ఇస్తే ఇవాళకి సరిపోతుంది. మావి గారు, మీకు నేను నచ్చానా? కడపళ్ళు ఆడుతూ 100 రూపాయల నోట్లో ఉన్నావమ్మా. నీకేంటి? నేను నువ్వు 100 రూపాయలు ఇస్తే నువ్వు నాకు నచ్చుతావు. అబ్బా, బంగారం ముద్దలా ఉన్నావమ్మా. కాకపోతే నచ్చాల్సింది మా అబ్బాయికి. అదంతా నేను చూసుకుంటానండి. ముందు మీరు అడ్రస్ ఇవ్వండి. వినాయకుడు స్వయంగా మీకు ఫోటో ఇవ్వమని చెప్పాడమ్మా. ఇగో మా అబ్బాయి పేరు మోహను. మీ ఇద్దరు ప్రేమిస్తూ ఉండండి, నేను పూజలు చేయించి వస్తాను. సుబ్బారావు గారికి లోన్ కావాలరా, ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు. అదంతేలే. ఏం కావాలి? ఏమిటిది? ఎలా పడుతున్నారు? ఎవరు మీరు? నీ పాద దాసిని, నీ చెల్ల దాసిని, నీ పాద గోటిని, నీ పాద ధూళిని, నీ సహచరిని, నీ సగ భాగాన్ని, నీ ఇంటి దీపాన్ని, నీ కంటి పాపని. అమ్మా, దీపాలు దీపాలు కాస్త ఆగండి. నేను మోహన్ని కాను. కర్మ, ఇంత ఆలస్యంగా చెప్తావే? ఏం చేయమంటావమ్మా? ఈ కాకాల పోటీల్లో బాకాలు వినబడేటట్లేదు. అడుగో మోహన్. ఇంతకీ మా నాన్న మీ ఇంటికి వచ్చాడా? అరే, ఎలా చెప్పారు? దేవుడు గారు చెప్పారా? దేవుడు గారా? అవును, దేవుడు గారు చెప్పారు. దేవుడు గారు చెప్పినట్టు మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. అలాగా? మీ శృంగాల లీలలకి ఏ దేవుడు కారణమో ఇప్పుడు అర్థమైంది. ఏ మాత్రం తీసుకున్నాడు ఏమిటి కమిషన్ మా నాన్న? కమిషనా? కమిషన్ అంటే ఏం తీసుకోలేదు కానీ కళ్యాణ రాముడు పూజకుని చెర పొందా తీసుకున్నాడు అంతే. తీసుకున్నాడా? రామార్పణం. అంటే అంటే మిమ్మల్ని మా నాన్న బాగా మోసం చేశాడు. వెళ్ళి ఆయన్నే పట్టుకోండి. పోండి. రామా, కళ్యాణ రామా, ఏటేటా నీ పెళ్లి సంగతి చూసుకుంటావు గాని మా పెళ్లి సంగతి ఎప్పుడయ్యా చూస్తావు? రామా రామా, దేవుడు నాన్నా. ఒక్క బుద్ధి పోనించుకున్నావు కదా రాదావా? అమ్మాయి, దయచేయండి దయచేయండి దయచేయండి. దేవుడు గారు ఏమిటలా బిత్తరపోతున్నారేమిటి?
మీ వినాయకుడు అవతారం నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారా? అదే మీ లల్లి పప్పి చెప్పారులేండి. పాపం మీరు చెప్పినట్టుగానే సిన్సియర్ గా నా దగ్గరికి వచ్చి మోహన మోహన అంటూ తెగ డాన్స్ చేసి పరిచారు. చూడలేక నా 2 కళ్ళు చాలలేదు. మరి కళ్యాణ రాముడి సేవలు అయిపోయాయా? పాపం ఆ సేవలకు 200 రూపాయలు సరిపోయా? ఏమండి మళ్ళీ వెనకటి కథేనా? కుక్క తోక వంకర. ఏమండి మీకు ఇంకెప్పుడండి బుద్ధి వస్తుంది? నేను చచ్చిన తర్వాత? కాదమ్మా, నేను చచ్చాక. ఒరే మోహన్, కావాలంటే నన్ను కొట్టు తిట్టు, కానీ ఇలాంటి మాట్లాడకురా. జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనని మీ అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను, నీ మీద ప్రమాణం చేస్తున్నాను, వినాయకుడి మీద ప్రమాణం చేస్తున్నాను రా. ఇలాంటి ప్రమాణాలు చాలా అయినాయి కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, చేయనంతే. ఈ బుద్ధి నా బుద్ధి ఒకటే. నువ్వు నార్మల్, నేను మూస్తాను. చదువుకోకుండా సినిమా మమ్మల్ని చూస్తున్నారా? అన్నయ్య, పరీక్ష ఫీజు కట్టడానికి వాళ్ళే ఆఖరి రోజు. అన్నమాట తప్పడరా అన్న. పర్స్ అది నా పర్స్ ఏమైంది? పర్స్ కనపట్లేదే. నీకోసం ఆఫీస్ లో ఓవర్ టైం పే తీసుకొచ్చాను రా. ఎక్కడికి పోతుంది అన్నయ్య? సరిగ్గా వెతుకు. అన్న కౌగులించుకున్నాడు, పర్సు కాళ్ళు వచ్చినాయి. అయితే ఇప్పుడేం చేద్దాం? మధ్యాహ్నం లోపు కట్టకపోతే ఇన్నాళ్ళ చదువుతా వృధా. తర్వాత తాకట్టు పెట్టైనా సరే మధ్యాహ్నం లోపల నీ తీసుకొచ్చిస్తాను. నువ్వేం భయపడకు. ఒరే కుక్క తోక వంకర కాదురా, నాన్న తోక వంకర. ఇది తీసుకుని డబ్బులు ఇవ్వు. ఎంత కావాలి? ఒక 500 ఇవ్వండి. దీనికి 200 ఇవ్వటం కూడా కష్టం. పోనీ 300 ఇవ్వండి. నాయనాయ్ సరే ఇవ్వండి. అచ్చా హలో, థ్యాంక్ యూ. అరే దేవుడు, నువ్వు ఎక్కడికైనా వచ్చావరా? అరే నా పర్స్. వండర్ఫుల్ బ్యూటిఫుల్ డాగ్. దేవుడు ఇక్కడున్నారా? ఈ కుక్క మీద అండి? అవునండి. ఏదైనా తప్పు చేసిందా? ఇట్స్ ద స్వీట్ డాగ్. మీకు అభ్యంతరం లేకపోతే ఈ కుక్క నాకు ఇస్తారా? దేవుడా, అబ్బాయి అబ్బాయి, ఇది మా పెంపుడు కుక్క అండి. ప్లీజ్ కావాలండి. అది కాదండి. అమ్మాయి కావాలని చాలా సరదా పడుతుందండి. కాదంటే జ్వరం పెట్టుకుంటుంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అన్నయ్య, ఈ రోజు మధ్యాహ్నం లోపు ఫీజు కట్టాలి, లేకపోతే ఇన్నాళ్ళ చదువంతా వృధా. తీసుకోండి ప్లీజ్. దాని విలువ ఇప్పుడు 300. తీసుకోండి. కమాన్ స్వీటీ, కమాన్. వెళ్ళరా దేవుడు, నన్ను క్షమించరా దేవుడు. వెళ్ళు. అమ్మడు, ఇదిగోరా ఫీజు. తొందరగా వెళ్ళి కట్టు. టైంకి తీసుకో. పరీక్ష బాగా రాయి. థాంక్స్ అన్నయ్య. అలాగే. అబ్బా, ఈ గులాబీ చుట్టూ అన్నీ ముళ్ళే. ఒంటరిగా దొరుకుతుందేమో. మనసు వ్యక్తి మాట్లాడదాం అనుకుంటే మధ్యలో డోలు మెడకు తగిలించుకుని వస్తుంది. హలో గోపి, పూజకొచ్చావమ్మా? నేను కాదు అంకుల్, మా అక్క ఇచ్చింది. మరి మీరు? నేనా? నేను ఆ దేవి ఏకాంత సేవకొచ్చాను. కానీ ఆ దేవత ఎప్పుడు ఏ కాంతతోనో తప్ప ఏకాంతంగా రావటం లేదు. నువ్వు వెళ్ళి ప్రసాదం తీసురామ్మా. వెళ్ళు. వానలతో బకెట్లతో సందేశం పంపి పంపి విసుగు పుట్టింది. అందుకే ఈరోజు నీతో ముఖాముఖి చెప్పదలుచుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు కూడా ఇష్టం అని తెలుసు. ఐ లవ్ యూ పూర్ణ. ప్రేమించడమే కాదు, నేను పెళ్లి కూడా చేసుకుంటాను. ఆ దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. పది మందిలో పెట్టుకునే వరకు ఇవన్నీ నా గుండెల్లో దాచుకుంటాను.
గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే ఈ మనసుల గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే నీటికి ఆరని నిప్పు నీటికి అందని తప్పు అదే కన్నెవలపు 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 ఏ మనసుల గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే ఈ మనసుల గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే నీటికి ఆరని నిప్పు నీటికి అందని తప్పు అదే కన్నెవలపు 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 ఆచారం గడియ వేసిన ఆవేశం గడప దాటదా ఆచారం గడియ వేసిన ఆవేశం గడప దాటదా తిలకాలను తెరిపి వేసిన పులకింతలు పూలు పూయవా తిలకాలను తెరిపి వేసిన పులకింతలు పూలు పూయవా మల్లెపూ తెల్లని రంగు వైధవ్యపు గుర్తవుతుందా మల్లెపూ తెల్లని రంగు వైధవ్యపు గుర్తవుతుందా మందారం కుంకుమ రంగు ముత్తైదువతనమవుతుందా అందుకే ఈ మూఢుల లోకానికి ఈ మూర్ఖుల లోకానికి దూరంగా పోదాం ఈ మనసుల గుసగుస వింటే మన వయసులు గుసగొడుతుంటే నీటికి ఆరని నిప్పు నీటికి అందని తప్పు అదే కన్నెవలపు 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 సన్నీటికి చందనాలకి చెలరేగే తపనలాగవు సన్నీటికి చందనాలకి చెలరేగే తపనలాగవు కన్నీటికి కలల వేడికి కన్నె వయసు కలత తీరదు కన్నీటికి కలల వేడికి కన్నె వయసు కలత తీరదు మసకపడ్డ పొద్దులలోనే పసివెన్నెల రాకుంటుందా మసకపడ్డ పొద్దులలోనే పసివెన్నెల రాకుంటుందా మనసు పడ్డ మమతల కన్నా మనువనేది మనకుంటుందా అందుకే ఈ మూఢనమ్మకాల నుంచి దూరంగా ఇంకా దూరంగా వెళ్ళిపోదాం ఈ మనసుల గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే నీటికి ఆరని నిప్పు నీటికి అందని తప్పు అదే కన్నెవలపు 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 కోపంగా ఉన్నావు అట్లాగా మీ సంగతంతా మీ అబ్బాయి గారు ఆ, చెప్పారు వాడంతే ఉత్త పనికి మాలే కదా దేవుణ్ణన్నా అమ్మా అమ్మా ఏంటక్క ఏమైంది నాన్న ఎందుకు అలా నొప్పులు పడుతున్నాడు గుర్రాసొచ్చినేంట్రా కాదు కాదు నాకు తెలిసిపోయింది నాన్న మొన్న చెప్పిన కథ ప్రకారం ఈ నొప్పులకు కారణం ఏదైనా ప్రశ్నించింది అవునా నాన్న నోరు మూయండిరా ఆయన అసలు దెబ్బలతో బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా పండు వేద వల్ల బాధపడకమ్మా నాన్నంటి మీద ఏ దెబ్బ కనపట్టలేదే అవునవును ఆడవాళ్ళు కొట్టే దెబ్బలకి అడ్రస్లు ఉండవురా వాళ్ళ చేతులు పడిపోను పెళ్లి కుదరినంత మాత్రాన మనిషి మీద పడి కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో అంటే ఆ ఆడపిల్లలు కొట్టడమే నీకు కనబడుతుంది తప్ప
పెళ్లి కాని పిల్లలతో నీ భర్త ఆడిన ఆటకు నువ్వు బాధపడటం లేదన్నమాట. నానా మేమందరం తలా పావలా ఇస్తాం గానీ మాకు కథ చెప్తావా? కథలేదు ఏం లేదు పండి. ఒళ్ళు నొప్పులుగా ఉంటే కథలు చెప్పాలట కథలు. అమ్మో అక్కడికదే వీప్ మీద. అమ్మో 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 అమ్మో. మోహన్, నీతో ఒక విషయం మాట్లాడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను రా. ఏమిట్రా నాతో మాట్లాడడానికి చాలా కాలం కావాలా? ఏమిటో అంత గడ్డు విషయం? పూర్ణిమకు మళ్ళీ పెళ్లి చేయడానికి మీ అమ్మ నాన్న ఇష్టపడతారంటావా? ఇది మాట్లాడడానికే ఇంత సందేహిస్తున్నావు? చిన్నతనంలోనే దాని గొంతు కోసిన వాళ్ళకి దాని బతుకు కట్టొచ్చే హక్కు లేదా? అయితే అపార్థం చేసుకోనంటే ఒక మాట ప్రాణ స్నేహితులమైన నిన్ను అపార్థం చేసుకోవటమా? కల్లో మాట. అని నాకు తెలుసు. కానీ నీ చెల్లెలి సౌభాగ్యం గురించి నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు. అలాగే తన భవిష్యత్తు గురించి పూర్ణిమకి ఎన్నో కోరికలు ఉండొచ్చు. అవన్నీ మర్చిపోతే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఒక మనిషి సిద్ధంగా ఉన్నాడురా. నాకు గాని నా చెల్లెలికి గాని కావాల్సింది ఆస్తి, అంతస్తు, కులం, మతం కాదురా. వీటన్నిటినీ మించిన మనసున్న మనిషి. ఆ మనసు అతనికి ఉందో లేదో నిర్ణయించుకోవాల్సింది మీరు. కానీ అతను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకీ ఎవరా అతను? నీ స్నేహితుడు రంగా. రంగా, రంగా. ఈ తల్లని వార్త రేపే అందరి ముందు చెబుతాను. నువ్వు తెలుసు మా ఇంటికి పోయినాను రండి. అలాగే. అమ్మా అమ్మా, రంగాకి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. మసాలా గిసాలా వేసి బ్రహ్మాండంగా చేయాలి. ఏమిటి బాబు, ఎన్నడూ చూడని సంతోషం నీలో చూస్తున్నాను. అవునమ్మా, నాకే కాదు, ఈరోజు మనందరికీ పండగ రోజు. ఏమిటి బాబు నువ్వు అనేది? పూర్ణిమ 3 వార జీవితానికి కొత్త జీవితం ప్రసాదిస్తున్నాడమ్మా రంగా. బాబు. అవునమ్మా, ఈ విషయం అందరి ముందు నేనే చెప్పాలి. ఏంటరా అంత సంతోషంగా ఉన్నారు? కారణం ఎవరు చెప్పరు? తొందరపడక నాన్న, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకునే సమయం వచ్చింది. నేను తప్పు చేశాను అనుకోవడం నీ తప్పు. సరే, నా తప్పే అనుకో. అమ్మా పూర్ణిమ, నీ చేత్తో ఆ స్వీట్లు అందరికీ వడ్డించమ్మా. మీరందరూ ఆ స్వీట్ తిన్న తర్వాత అంతకంటే తీయడం మాత్రం మీకు అందరూ చెబుతా. ఏం జరిగింది? ఏమైంది? ఎంత పని చేసావే? అన్యాయం అయిపోయింది. బ్రతుకో దారి చూపించాలని అన్నయ్య కొత్త బ్రతుకును ప్రసాదించాలని నా పెద్ద మనిషి తాపత్రయపడుతుంటే అందరి బ్రతుకు నవ్వుల పాలయ్యే పని చేసావు కదే. ఎందుకు చేసావే? అమ్మా నోర్మై, అందరి బ్రతుకు పరువుగా కాపాడి మీ అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావే? పదవే పద. ఏమిటమ్మా, ఏం జరిగింది? నీ చెల్లెళ్ళు ఊహించలేనంత ఎదిగిపోయింది బాబు. దాని పెళ్లి ఎవరు చేయక్కర్లేదు. దాని బ్రతుకు అదే దారి చూసుకుంది. తన్ను ఉద్ధరించే మనిషిని అదే వెతుకుందిరా. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ మేడ మీద కుర్రవాడిని తాళి కట్టకుండానే భర్తం చేసుకుంది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందిరా కర్మ. ఈ దౌర్భాగ్యం. మోహన్, నా ద్వారా నీ చెల్లెలి జీవితాన్ని బాగు చేయాలనుకున్నా. మనం చేయాలనుకునే పెళ్లి కన్నా తను కావాలనుకునే పెళ్లిలోనే ఆడదానికి ఆనందం, తృప్తి ఉంటాయి. నా చెల్లెలికి నేను అదే చేయాలనుకున్నాను. నీ చెల్లెలికి కూడా నువ్వు అదే చెయ్యి. అంతే నేను చెప్పగలిగింది. గోపి, పైకెళ్ళి సుధాకర్ నేను పిలుస్తున్నాను, అర్జెంటుగా పిలుచుకురా. పైన సుధాకర్ గారు లేరు. ఆయన సామాన్లు కూడా లేవు. రూమ్ ఖాళీగా ఉంది.
చెప్పకు, నేనే రామలింగయ్యను. నా పేరు ఇక చెప్పకు, నీ పేరు మోహను, నువ్వు వనకుచేలుడు కొడుకువి, ఓ వెధవరాలికి అన్నగారివి. నా ఇంట్లో నుంచి పారిపోయి నీ ఇంట్లో అద్దెకుంటున్న నా మనవడికి నీ చెల్లికి ఏర్పడ్డ సంబంధం కట్టలు దిగి కడుపు దాకా వచ్చిన వ్యవహారం కనుక నీ చెల్లిని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలని సినిమాలో వినలేగా నీ వచ్చి నన్ను అడుగుతావని నేను ముందే ఊహించి సినిమాలో హీరోలేగా చండశాసనున్నై నిన్ను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక చెప్పు. సార్, మీరు చెప్పిందంతా యథార్థమే, కానీ మీరు అనుకున్నట్టు నేను వినని కాదు. నా కన్నీళ్లతో కాళ్ళు కరిగి నా చెల్లెని కరుణించమని మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను. ఈ డైలాగులు చాలా సినిమాల్లో విన్నాను. కన్నీళ్ళ కాసులు రాలవు, కాసులు లేదే కళ్యాణం కుదరదు. ఇక చెప్పు. అంటే అంటే లక్షలు కట్నం కావాలి, ఇస్తావా? మేము పేదవాళ్ళం. ఇక చెప్పకు. అనుకునే మా వాణ్ణి ప్రేమనే వల వేసి చేపలా పట్టేసి వినలేక నంచుకోవాలని చూశారు. కానీ హీరోలా ఎత్తుకు పై ఎత్తు వేసి మా వాణ్ణి ఎత్తుకొచ్చి ఒంటి స్తంభం మేడలో పకడ్బందీగా కట్టేసి మీ ఎత్తులన్నీ చిత్తు చేశారు. ఇక చెప్పు. సార్, ఇది ఆట కాదు, జీవితం. నాకు తెలుసయ్యా, నీ చెల్లిది ఒక వెధవరాలి జీవితం, ఒక పేదరాలి కన్నీటి కథ. మరి నా మనవడదో ఓ పెండ్లి గాని యువకుని జీవితం, ఒక లక్షాలు గారి పన్నీటి కథ. ఈ రెండిటికి పొత్తు కుదరదు, ఇక నువ్వు వెళ్ళి రావచ్చు. సార్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వచ్చే శుక్రవారం ఒక కోటీశ్వరుడు కూతురికి నా మనవణ్ణిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇన్నాటి నీ సంబంధానికి నీవు, నీ చెల్లి, ఇంకా కూటి మొహవాసిన నీ కుటుంబ సభ్యులతో వచ్చి ఫోన్ చేసి వెళ్ళండి. సార్, ఇంక నువ్వేం చెప్పొద్దు, నాకేం వినపడదు. రా ఇక్కడ బయటికి ఏంటి? అదిగా సార్ నేను చెప్పేది. మోహన్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ చెల్లెల్ని నిజంగానే ప్రేమించానండి. పెళ్లి చేసుకుంటాను ప్రమాణం కూడా చేశాను. ఇంతలో మా తాత నన్ను అమాంతంగా లేవ తీసుకొచ్చాడు. నేను మోసగాని కాదండి. నమ్మమంటావా? ప్లీజ్, నా మాట నమ్మండి. ముందు మా తాత చేతుల్లో నన్ను తప్పించండి. మరుక్షణం మీ చెల్లి మెడలో తాలిగా. రేయ్ సుధాయ్! నువ్వే భయపడకు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఎవరో దొంగ తాతయ్య, నన్ను చంపుతాను. వాడెవడో నాకు తెలుసులేరా. రేయ్, సినిమాలో విలన్లేక గొట్టాలు ఎక్కి గోడలు దూకి మా మనవని తీసుకెళ్లి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నీ వెదవేశాలకి ఏం సాగవు. రేయ్, ఏం లాభం లేదు. పిచ్చి వీడి కాపలా పెట్టి చంపేస్తాను. అదిరే ఆ ముసలాడి చివరికేక. అయితే అదే ముహూర్తానికి అదే పెళ్లి కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి నేను చేయిస్తాను రా. నువ్వు ధైర్యంగా నేను చెప్పినట్టు ముహూర్తానికి నీ చెల్లెల్ని సిద్ధం చేసి గుళ్ళో ఉంచు. అంటే కంగారు పడకు, పెళ్లి నేను చేయిస్తాగా. థ్యాంక్స్. థ్యాంక్స్ పెళ్లి అయ్యాక చెప్పరా. ఏమిట్రా ఇవే? ఇది కూరగాయల కంపండి. ఆకుకూరలా? బాగున్నాయి 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 బాగున్నాయి. ఇలా ఉన్నాయి. ఇవేమిట్రా? చిక్కుడుకాయలున్నా ఆకుకూరలున్నా? అవునండి. ఒరేయ్, శివుడికి మూడో నేత్రం ఉన్నట్టు నాకు సినిమా కన్నుందిరా. ఒరే వినను, నీ వెరివేశాలు నా దగ్గర సాగు. ఒరే, ఇందులో మనుషులు ఉన్నారు, దీని బయటికి. కన్నీ ఆ గల్లు పడేయండి, కన్నీ గల్లు పడేయండి. వెళ్ళండి వెళ్ళండి. గురు మనల్ని దెబ్బతీశాడు. ఏం చేద్దాం? మరో ఎత్తు వేస్తాను. అయ్యా, పెళ్లి కొడుకుని చెయ్యాలి. వడ్డం ముంచుకొచ్చేస్తోంది. అలాగా, అయితే వెళ్ళండి. పురోహితులు, అబ్బాయి పెళ్లి చేయడానికి వచ్చారా? అవునండి. పెందరగాడే వచ్చేసారు పాపం. వడ్డం ముంచుకొచ్చేస్తోందని మరి మంత్రాలు వచ్చా? పరీక్షించుకోండి. అవ్వండే. మంత్రాలు చదివి మంటల్లో బాంబులేసి మా కళ్ళు కప్పి మా మనవాడిని ఎత్తుకుపోదామని వచ్చారా? అయ్యా కాదండి, పెళ్లి చేయడానికే వచ్చాను. ఇలాంటి సీన్లు పాత పాత సినిమాల్లో చాలా చూశాను. ఇక లాభం లేదు. ఈ సినిమా పిచ్చోడిని సినిమా పద్ధతిలోనే కొడతాను.
తులసి ముహూర్తం టైం అయిపోతుంది. రంగా ఇంకా రాలేదు. కంగారు పడక మోహన్, అన్నయ్య అన్నమాట ప్రకారం సుధాకర్ తప్పక తీసుకొస్తాడు. ఏమో వాళ్ళ తాత రంగానే ఎంత హింసలు పెడుతున్నాడు. హలో పోలీస్ స్టేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ సార్. కొరటపాడులో 4వ నంబర్ ఇంట్లో ఏ రామలింగయ్య అనే వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడు. మీరు వెంటనే వెళితే పట్టుబడతాడు. నేను అమ్మా, మన విలన్కి సినిమా వేషాలు బాగా తెలుసన్నమాట. ఈ వెధవలకి పోలీస్ వేషాలు వేసి నా దగ్గరికి పంపిస్తాడా? మన సినిమాలో హీరో అనే సంగతి ఈ వెధవలకు తెలియదు అనమాట. రే చూస్తారా? పోలీసుల పైన చేయి చేసుకుంటారా? అయితే ఇదేదో పెద్ద స్మగ్లింగ్ గ్యాంగ్ అన్నమాట. ఏమిటి, మీరు నిజమైన పోలీసులా? మరి ఆ మాట ముందే చెప్పరే, కాపీలు ఏర్పాటు చేసేవాడుగా. అవును, నిజమైన పోలీసులమే. ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే సోదా చేయడానికి వచ్చాం. స్మగ్లింగ్ ఇక్కడ ఏమీ లేదు, నేను చెప్తున్నాగా. ఒట్టు. నువ్వు చెబుతున్నావు కాబట్టి మేము నమ్మటం లేదు. సోదా చేయవలసిందే. కానిస్టేబుల్ నువ్వు ఇక్కడ ఉండు. కమాన్. సార్ కరెక్ట్ టైంకి వచ్చారు. మా తాత పెద్ద స్మగ్లర్. ఈయన దొంగ బంగారం పాండురంగ స్వామి గుళ్ళో దాచిపెట్టాడు. కావాలని దారి రండి. రే, 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 రే. అయితే వెంటనే బయలుదేరు. పదండి. రండి. మిస్టర్ మీరు ఆగండి. సుధాకర్, ఏమిటా పోలీసులు? ఆ సంగతి తర్వాత, ముందు ఈ కార్యక్రమం జరిగింది. ఇంత దారుణం ఏ సినిమాలో జరగలేదు. ఆపండి నిజం పోలీసులు. వాట్ మిస్టర్ సుధాకర్, ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని తీసుకొచ్చారు. ఎక్కడ నువ్వు చెప్పిన బంగారం? ఇదిగోండి, ఇదే నా బంగారం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనీయకుండా మా తాతయ్య అడ్డుపడ్డాడు. మీ సహాయంతో తప్పించుకొని ఈ పెళ్లి చేసుకున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. నాన్సెన్స్. నీ పెళ్లికి మా ఊళ్ళంతా ఓనం చేస్తావా? పోలీసు బలగాన్ని నీ సొంత పనులకు ఉపయోగించుకోవడానికి నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎంపీవా? అలా పోలీస్ స్టేషన్ కి, అక్కడ చేస్తా నీ పెళ్లి. క్షమించండి సార్, తప్పు జరగకుండా చూడటం మీ డ్యూటీ అయితే మంచి జరిగేటట్టు చూడటం కూడా మీ డ్యూటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, దయచేసి నూతన దంపతిని ఆశీర్వదించండి. ఇవన్నీ సినిమా డైలాగులు అండి. నిజమైన ఇన్స్పెక్టర్ గారు ఇతను నిజంగా అరెస్ట్ చేయండి. ఆగండి. అరెస్ట్ చేయవలసింది అతన్ని కాదు సార్, నన్ను. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఒరే రంగా, మా కోసం నువ్వు జైలుకి వెళ్తా? పర్వాలేదురా, ఓ 10 రోజులు నేను జైల్లో ఉంటేనే నీ చెల్లెలు 10 కాలాల పాటు సుఖంగా ఉంటుంది. ఇన్స్పెక్టర్. అదే నువ్వు ఏంటమ్మా, నేను లేకపోతేనే నిన్ను చూసుకోవడానికి మోహన్ ఉన్నాడుగా. వస్తాను, పదండి. తాతయ్య నన్ను క్షమించు. ఇది చెప్పకు. టింగు రంగంలో పెళ్లి చేసుకున్నావు కదా, నేను ఛాలెంజ్ రాముండి. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. కోరి కట్టుకున్న రాణికాసులో రంగమ్మ తెచ్చిన కట్టం డబ్బుతో బ్రతుకు. మళ్ళీ నా గుమ్మ దొక్కగా. తాతయ్య నువ్వేం చెప్పొద్దు, నాకు వినపడదు. సుధాకర్, ఆ బెదిరింపులకేం భయపడకు. నువ్వు నిజాయితీ పరుడివి. నా చెల్లెలకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నా జీవితం అంతా నీ చేతులు వదలుగా ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. తులసి, ఒంటరిగా ఇక్కడ ఎంతకాలం ఉంటావు? మా అన్నయ్య వచ్చే వరకు. రంగా రావడానికి ఇంకా కొంతకాలం పట్టచ్చు. అంతకాలం ఓపిక పెట్టే శక్తి నాకుంది. అది నాకు తెలుసు. వాడు నా చెల్లెలి పెళ్లి కోసం జైలుకి వెళ్ళాడు. తన చెల్లెలికి నేనేం చేయలేకపోతే నాకు మనసు అంటాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ హోదాలో? నా స్నేహితుడు చెల్లెలుగా. అంతేగాని ఆ ఇంటి కోడలుగా కాదనమాట. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను తులసి. నేను కూడా అదృష్టం కలిగినప్పుడు నా పుట్టిలు వదిలి గౌరవంగా అత్తవారింట్లో అడుగు పెడతాను. అంతవరకు నేను ఈ గడప దాటను. నువ్వు ఫస్ట్ క్లాస్ రాసావా? అవునన్నయ్య. నా కళ నిజం చేస్తావు తమ్ముడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ మిస్టర్ రామ్జీ. థ్యాంక్ యూ సార్. నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావని, నిన్ను మా ఫ్యాక్టరీలో చేర్చుకోవాలని మీ అన్నయ్య పట్టుబట్టి నాతో ఉద్యోగం ఖాళీగా పెట్టించాడు. అతని కళలు నిజం చేశావు. అంతా మా అన్నయ్య చలవండి. మోహన్ లాంటి అన్నయ్య ఉండటం నీ అదృష్టం. రేపటి నుంచి నువ్వు మా ఫ్యాక్టరీలో ఇంజనీర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏంటి మోహన్ ఇక్కడికి రమ్మన్నా? నీకు శుభవార్త చెబుదామని. ఏమిటో ఆ శుభవార్త? ఇక నుంచి నువ్వు మీ అన్నయ్య దగ్గర ఉండే అవకాశం లేదు. ఇక
ఇక జీవితాంతం నా దగ్గర ఉండిపోయే మధురిచ్చిన రాబోతుంది. అంటే అంటే కాబోయే అర్థంగిం కదా, అందుకని. నిజంగానా? ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. నేను నీ మాటగా, నీవు నా పాటగా, విడరాని మన జంట ఏళ్ల పంటగా. ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. నేను నీ మాటగా, నీవు నా పాటగా, విడరాని మన జంట ఏళ్ల పంటగా. ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. బయట చెంగు అంచుల్లో పైరగాలి చప్పట్లు, కన్నె మనసు నీడల్లో కోటి కొత్త ముచ్చట్లు. పిలిచే నా తలపే సన్నాయి కానీ, పిలిచే నా తలపే సన్నాయి కానీ, ఆ తడిలో నీ ఒడిలో కలిసి కరిగిపోని. ఇలా ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. ముద్ద బంతి నవ్వుల్లో పొద్దు పొడుపు పొడిచింది, దూర సిగ్గు దొంతరలో పలక జల్లు కురిసింది. వన్నెల వాడలకే అందాలు నీవు, వన్నెల వాడలకే అందాలు నీవు. కలలన్నీ కలలన్నీ కథలన్నీ నేడు తీరిపోని. ఆ, ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. నేను నీ మాటగా, నీవు నా పాటగా, విరరాని మన జంట ఏళ్ల పంటగా. ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో, ఇలా నిండిపోవాలి నా గుండెలో. ఏరా రామ్జీ ఆఫీసర్ అయ్యాడా? అవునమ్మా, ఈ రోజు వాడికి స్పెషల్ మీల్స్ చేయాలి నువ్వు. ఒరే, వాడెంత ఆఫీసర్ అయినా నీ తమ్ముడే. ఎప్పట్లానే నువ్వేం తింటావో వాడు అదే తింటాడు. అది నాకు తెలుసమ్మా. తమ్ముడికి నేనంటే ఎంతో అభిమానం. నేను ఎక్కడ బాధపడిపోతానేమోనని తనకు తాను బాధ పెట్టుకుని ఎంతో కష్టపడి చదివి నా శ్రమను ఫలించి వచ్చేశాడు. ఇక మన కుటుంబానికి నా ఒక్క చేయి కాదమ్మా, జంట చేతులు చూడొద్దాయి. అన్నయ్య, మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకున్నాం. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటారని మాటిచ్చాను. మాట ఇచ్చావా? ఆ మాట ప్రకారం
పెళ్లి కూడా చేసుకున్నావా? అవునన్నయ్య, ఇన్నాళ్ళు నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డాను. ఇంకా పెళ్లి విషయంలో కూడా కష్టపెట్టడం ఇష్టం లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మేమందరం చచ్చామనుకున్నావంట్రా? నిన్ను కన్న వాళ్ళని, తోబుట్టుల్ని అందరినీ మర్చిపోయినా పర్వాలేదురా. కానీ నీ కోసం తిండి, నిద్ర, సుఖం అన్నీ మర్చిపోయి కష్టపడి నిన్ను చదివించింది అన్న అనుమతి కూడా లేకుండా కోరిన దాన్ని కట్టుకుని వచ్చావంటే నువ్వు మనిషివంట్రా? కనీసం వీడికి పెళ్లి కాలేదన్న విషయం అన్నా గుర్తుందిరా నీకు? అన్నయ్య పెళ్లి చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాడు. ఇక నుండి మీకు భారంగా మాత్రం మేము ఉంటాం. ఈ రోజు నుంచే వేరే కాపురం పెడతాం. ఏమిట్రా, చేసిన నిర్వాహకం చాలకు వేరే కాపురం పెడతారా? వద్దు తమ్ముడు, వద్దు. నువ్వు పెళ్లి చేసుకుంటూ మేమేం బాధపడలేదు, సంతోషిస్తున్నాం. నువ్వు వేరుగా వెళ్ళిపోతే మన కుటుంబ గౌరవమే పోతుంది. కావాలంటే మీ గది, మీ వంట, మీ సమస్తం వేరుగా పెట్టుకోండి. అంతేగాని మా కాళ్ళు ఎదుటే ఈ ఇంట్లోనే అందరం కలిసి మెలిసి ఉందాం. ప్లీజ్, నా మాట కాదనొద్దు. ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు. వద్దమ్మా, శుభమా అంటూ పెళ్లి చేసుకొచ్చారు, వాళ్ళనేమనవద్దు. నేనేం చూడలేదురా. ఇలా పెళ్ళైందో లేదో అప్పుడే తొందర ఏం లేదన్నా, ఏముండదు నాకు తెలుసు. ఆహ్వానించకుండానే ఇంట్లోకి చొచ్చుకుపోయే రకం నీ పెళ్ళామని అర్థమైంది. చాలా సంతోషం. ఒరే పుత్రుడు, మనలో మనమాట మీ మామగారికి ఎంత ఆస్తి ఉంటుందిరా? ఎందుకు మొత్తం సహాయం చేయడానికా? ఛ, అదేం మాట్రా. కోడలు ఎంత గొప్పింటమ్మాయో తెలుసుకుని గర్వపడే హక్కు మామగారికే నాకుంది. ఏదో చెప్పడు కానీ నువ్వు చెప్పమ్మా. అమ్మా నాన్న ఎవరూ లేని అనాథనండి. ఆస్తి అడ్రస్ ఇక నుండి నేను మన ఇల్లే. That Gunabhai is asking me to send those commodities. Why don't you do that quickly? Dispose them. Don't delay. Don't delay. Good morning, sir. Good morning. What's the problem? అబ్బే ఏం లేదు సార్, 4 రోజులు జలుబు చేసి తగ్గుస్తాడు. రాజీ, ఎందుకైనా మంచిది ఇతను మన హాస్పిటల్కి పంపించి చెకప్ చేయించు. అలాగే సార్. బ్లడ్ క్యాన్సర్. ఐఎమ్ సారీ బ్రదర్, తమ్ముడిగా బాధపడుతున్నాను. కానీ నీ పై అధికారిగా నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను. నేను ఇక ఆరోగ్యంగానే ఉన్నాను రా. నేను ఇక పని చేయగలను, చేయాల్సిన అవసరం ఉంది. అది నీకు తెలుసు. ప్లీజ్ నన్ను ఉద్యోగంలో తీసేయకు. మన కుటుంబ భారం అంతా మన మీద ఆధారపడి ఉంది రామ్జీ. నిజమే కావచ్చు, బరువు ఎక్కువైంది ఏది 10 కాలాల పాటు నాకు పడిపోతుంది. నన్ను క్షమించు. చుట్టరికాలు ఉద్యోగాలు ఇప్పించవచ్చు కానీ చుట్టరికాలు నీ ఆరోగ్యానికి హామీ ఇవ్వం. రూల్స్ అడ్డొస్తాయి. అకౌంట్ సెక్షన్కి వెళ్ళి నీ అకౌంట్ సెటిల్ చేసుకో. అది కాదు. ఐఎమ్ సారీ మిస్టర్ మోహన్, యూ కెన్ గో. ఫ్యాక్టరీ కోసం నీ రక్తమంతా ధారపోసావు, కుటుంబం కోసం రక్తమే ధారపోసావు. దాని ప్రతిఫలం క్యాన్సర్. ఏమిటన్నా యాదోలో ఉన్నావు? ఏం లేదు, ఇదిగో మీకోసం స్వీట్లు తీసుకొచ్చాను, తీసుకోండి. అమ్మా, ఇదిగో నీకోసం చీర తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకన్నయ్యా చీర? నీ పెళ్లి కోసం. నిన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ చీర కట్టుకోవాలమ్మా. నా పెళ్లికి ఏం తొందర అన్నయ్యా? తొందర పెళ్లికి కాదమ్మా, నాకు ఆ శుభ సమయంలో అన్నయ్య జ్ఞాపకార్థంగా చెలికిస్తున్న కానుక తీసుకో. అమ్మా, ఈ చీర తీసుకోమ్మా. నాకెందుకయ్యా, ఈ రోజు జీతం రోజు కాదుగా. కాదు, కానీ ఈరోజు చాలా విలువైన రోజు అమ్మా. ప్రమోషన్ వచ్చిందా బాబు? అవునమ్మా, నా జీవితానికి పెద్ద ప్రమోషన్ వచ్చింది. ఏమిటి బాబు నువ్వు అనేది? నీకు నిజంగా ప్రమోషన్ వచ్చిందా? అవునమ్మా, నీకెందుకు అనుమానం? నీ మాటల్లో చేతల్లో ఎన్నడూ కనిపించని తడబాటు, నీ కళ్ళల్లో ఎన్నడూ కనిపించని కలత చూస్తున్నాను. ఏమిటో చెప్పరా? నేను చెప్తానండి. తులసి. అవును మోహన్, నీకోసం ఫ్యాక్టరీకి వెళ్తే జరిగిందంతా చెప్పారు. తులసి ప్లీజ్ చెప్పద్దు. మోహన్, నిప్పులు కక్కే సూర్యుని మేఘాలతో, నెత్తులు కక్కే నిజాన్ని అబద్ధంతో కొన్నాళ్ళు కప్పిపుచ్చచ్చేమో గాని కలకాలం దాచలేం.
పైగా కన్న తల్లి దగ్గర. తులసి, వాడు దాస్తున్న నిజం ఏమిటో చెప్పమ్మా. మోహన్ ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయిందా? ఎందుకు? వాడు ఏం తప్పు చేశాడని? తనకి మించిన భారాన్ని మోసాడని, తనను తాను కాల్చుకొని ఇతరులకు వెలిగించి తను మసిబొగ్గుగా మిగిలిపోతున్నాడని. తులసి, అవునండి, మోహన్ కి బ్లడ్ క్యాన్సర్. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మందులతో మామూలుగా తగ్గే వ్యాధి కాదు. హాస్పిటల్లో చేరిస్తే మంచిది. అది వెంటనే చేర్చాలి. అలాగేనండి. బాధపడుకురా బాబు. నా తల తాకట్టు పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను. ఈ ఇల్లు అమ్మేనా సరే నీకు ప్రాణం పోతాను రా. వద్దమ్మా, వద్దు. నా కష్టంతో ఇంతకాలం నా వాళ్ళందరినీ బతికించుకున్నాను. ఇప్పుడు నా వాళ్ళు వీధులు పట్టడానికి వీలేదమ్మా. అది కదరా బాబు. ఇల్లు పోతే నేను ఒక్కడనే బతుకుతానేమో. నేను పోతే ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. బాబు, ఇప్పుడు నాకేమైందమ్మా? ఈ తల్లని దీవెన ఉండాలే కానీ నీ కళ్ళ ముందు ఎప్పుడు ఉంటానమ్మా. కానీ ఇల్లు మాత్రం అమ్మని నా మీద ప్రమాణం చేసి చెప్పమ్మా. నమస్కారం. వెల్కమ్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా పేరు వివరాలన్నీ మీ అప్లికేషన్ ద్వారా తెలుసుకునే పిలిపించాను. బై నా పేరు నారాయణ దాస్. స్వీట్ గా నారీ దాస్ అంటారు. పోతే నేను దైవ భక్తుణ్ణి. మన దేవుడెవరో తెలుసా? స్త్రీకి తన శరీరంలో సగభాగం ఇచ్చి గౌరవించాడు. అది చాలక ఇంకొక స్త్రీని నెత్తినెక్కించుకుని ఊరేగాడు. నేను కూడా అంతే. ఇంతకీ నా ఉద్యోగం ఇస్తాను. అందుకే ఇంత చనువుగా మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి మీరు నా వాళ్ళు. ఐ మీన్ యు ఆర్ మై స్టాఫ్ మెంబర్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. ఇదిగోండి 1 నెల జీతం అడ్వాన్స్. అక్కర్లేదండి, నేను నెల అయిన తర్వాత తీసుకుంటాను. నో నేను అసలే అడ్వాన్స్ మనిషిని. అన్నిట్లోనూ అడ్వాన్స్ గా ఉంటాను. తీసుకోండి, లెక్క వేసుకోండి. పర్వాలేదండి, మీరు లెక్కేసి ఉంటారుగా. అయినా మీరు లెక్క వేయాలి. అప్పుడే మన లెక్క ఏమిటో లెక్కించుకోగలరు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కలుద్దాం. మీ లెక్కేమిటో ఇప్పుడు బాగా లెక్కించగలిగాను. అయితే లెక్క సరిపోయినట్టేగా. మీరంత లెక్కలేని మనుషులు కాదు కదా. లెక్క సరిపోకపోవడానికి సరిగ్గా సరిపోయింది. నాకు తెలుసు. మరి లెక్క ఎక్కడ? మీరెక్కడంటే అక్కడ. గుడ్. ఇదిగో నా గెస్ట్ హౌస్ అడ్రస్. ఓకే, వస్తాను. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ భార్య కదండి. మీ బాగోతం కళ్ళారా చూపించాలనే ఇక్కడికి పిలిపించాను. తులసి, తప్పే ఉందండి. శివుడంతటి వాడు తన భార్యకి తన శరీరంలో సగభాగం ఇచ్చి కూడా మరో గంగను నెత్తినట్టు కూరేగాడు. మీరు కూడా అంతేననుకుంటాను. ఇది తమరు చెప్పిన వేదాంతమే అనుకుంటాను. నన్ను క్షమించు పార్వతి, పొరపాటు అయిపోయింది. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను. అమ్మా తులసి, నేను ఎన్నో తప్పులు చేశాను. నా తప్పు నాకు అద్దంలో చూపించిందని నువ్వేనమ్మా. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇక నుంచి నువ్వు నాకు చెల్లెలు లాంటిదానమ్మా. నన్ను మీరు క్షమించాలి దాసగారు. మిమ్మల్ని అవమానించాలని నేనే పని చేయలేదు. ప్రతి ఆడది తన తోటి ఆడదానికి అన్యాయం జరగకూడదన్న మంచి ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను. అన్నట్టు తులసి గారు, జరిగిందంతా మర్చిపోయి ఉద్యోగానికి రండి. అలాగేనమ్మా, వస్తాను. మంచిదమ్మా. ఏం చూసి ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం బాగుందా? నేను నిన్ను పెళ్లి చేసుకోకపోవటం నువ్వెంత అదృష్టవంతురాలో ఎప్పటికైనా తెలుసుకున్నావా? చచ్చే, అవే మాటలు. ప్రేమించిన ఆడది ఆ మగాన్ని సేవించడంలో కూడా తృప్తి పడుతుందన్న సంగతి నీకు తెలీదా? అదైనా ఎంతకాలం? నా అదృష్టం ఉన్నంతకాలం. ఇదిగో ఏమిటిది? నా జీతం డబ్బు తీసుకో. వద్దు, మందులు వాడడానికి. ఇంతవరకు ఈ వ్యాధికి సరైన మందు లేదు. చావు నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. నేను నమ్మను. వ్యాధి అన్న తర్వాత వైద్యం ఉంటుంది, తప్పకుండా నయమవుతుంది. తీసుకో. వద్దు తులసి, వద్దు. ఎందుకని? కాలిపోతున్న కష్టాన్ని కన్నీళ్లతో ఆర్పలేవు. మోహన్. అవును తులసి, ఇప్పటికే నా కారణంగా మీ అన్నయ్య జైలుకి వెళ్ళాడు. మోహన్, ఇక నీ కష్టాన్ని కూడా వాడుకుని
మరి రుణగ్రస్తుడు కాలేను. వెళ్ళు ప్లీజ్. తులసి, వాడు వాడు నీ ఆదరణను అర్థం చేసుకోలేకపోతున్నాడమ్మా. వాడి తరఫు నేను నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏమండి అలా అనకండి, మీరు పెద్దవారు. పెద్దవాడిని కాబట్టి చెప్తున్నానమ్మా. నువ్వు నా బిడ్డలాంటి దానివి. ఓ అడుగు ఆలస్యమైనా ఈ ఇంటి దీపంగా అడుగు పెట్టాల్సిందానివమ్మా. అలా అనుకునే ఉంటే మోహన్ నా సహాయాన్ని ఇంతగా కాదనేవాడే కాదు. పిచ్చిదాన్ని. వాడు నాలాగే ఆత్మాభిమానం గల మనిషి అమ్మా. పెళ్లి కాకుండానే ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకోవడం కట్నం కంటే హీనమని వాడి ఉద్దేశం. కావచ్చు కానీ మొదట తన ఆరోగ్యం బాగుపడాలన్నదే నా ఉద్దేశం. నిజమేనమ్మా. కానీ ఉగ్గు తాగమంటే ఏ బిడ్డైనా ఒప్పుకుంటాడా? మనమే బలవంతంగా కష్టపడి తాగించాలి. అది మన బాధ్యత, ధర్మం. అయితే మీరు ఎలాగైనా ఒప్పించి ఆ మందులు వాడిస్తాను. ఆ డబ్బు అలాగే తీసుకోండి. ఆయన ఆరోగ్యం బాగుపడ్డమే నాకు కావాల్సింది. తీసుకోండి. నాకు ఇదే కావాలమ్మా. వస్తానండి. రే గోవిందయ్య, అడ్వాన్స్ కోడలు అడ్వాన్స్ గా నీకు కమిషన్ ఇచ్చిందిరా. ఇంకా చూస్తావేరా? అట్నే బట్టలు మార్చుకుని రోడ్డు మీద పడిపో. అమ్మా, బియ్యం నిండుకున్నాయే. నిన్ననే నిండుకున్నాయి. పోనీ గోధుండవా? అది అయిపోయిందమ్మా. మరి ఎలాగమ్మా అయితే? అమ్మా ఆకలి అవుతుంది. అమ్మా ఆకలి అవుతుంది. అమ్మా తొందరగా అన్నం పెట్టవే. అన్నం ఇంకా వంట చేయలేదురా. అయితే ఎవరింట్లోనే భోజనాలు ఉన్నాయా? కాదురా, పొద్దుటి నుంచి అమ్మ వంట చేయలేదంటే ఇవాళ మన ఇంట్లో పండగ భోజనాలు ఉన్నాయి కదమ్మా? అవును బాబు, అవును. ఏమండి, పిల్లలందరూ ఆకలి అని ఏడుస్తున్నారు. ఇంట్లో కుక్కెడు గంజి కూడా గతిలేదు. మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే ఇవ్వండి. నా దగ్గర మాత్రం ఏముంటుంది? అందుకే కష్టాలను దాచిపెట్టిన ఆ దేవుడే కళ్ళల్లో కావలసిన కన్నీళ్లను దాచిపెట్టాడు. ఆ కన్నీళ్లను కార్చి తలా గుక్కెడు పంచిపెట్టు. అంతకంటే మనం ఏం చేయగలం అన్నపూర్ణ? నేనేం చేయగలను అన్నపూర్ణ? పెద్దవాడు అలా పడిపోయాడు, చిన్నవాడు ఇలా పాడైపోయాడు. నేను నేను జేబులో ఏమీ లేనివాడిని అయిపోయాను. ఈ పరిస్థితిలో నేను ఏం చేయగలను చెప్పు? చూడు, చిన్నవాడిని అడిగి ఏదైనా సహాయం చేస్తాడు. ఈలోగా నేను బయటకు వెళ్ళి పావల వరకు సంపాదించడానికి ప్రయత్నిస్తాను. వస్తాను. ఏమిటండి? ఇదిగో జీతం, జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఇది అమ్మ ఎక్కడైనా చూసినట్టే అది లేదు ఇది లేదు అని మొత్తం తీసేసుకుంటుంది. జాగ్రత్త. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి నేనేమైనా పాత కలుపు కూడా అనుకుంటున్నారా? అయినా అడిగేందుకు ఆవిడకి సిగ్గుండక్కర్లే. అమ్మా, ఇంట్లో బియ్యం నిండుకున్నాయని తెలిసింది. ఈ గాజు తాకట్టు పెట్టి. పూర్ణ, ఇంతకాలం నిన్ను గాజులు లేకుండానే చూశాను. తల్లిగా నేను ఇవ్వాల్సింది పోయి దేవుడిచ్చిన గాజుల్ని కుప్పడి మెతుకుల కోసం తాకట్టు పెట్టే నేచురాల్ని కాదమ్మా. నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నా బిడ్డలకు అన్నం పెట్టలేనా? నువ్వేం బాధపడకమ్మా. పెద్దప్పుడు అమ్మ నాకే ఇస్తుందిరా. కాదు నాకు. ఊరికే గొడవ చేయకండి. అయిపోవచ్చిందిగా, అందరికీ వడ్డీ చేస్తాను. వెళ్ళి కూర్చోండి అమ్మా. అమ్మా తొందరగా పట్టరావే. ఆగండ్రా, పెడతాను. అమ్మ నాకే ముందు అన్నం పెడుతుందిరా. కాదు నాకు. నీ చిన్నవాడిని కదా, అందుకే నాకు పెడుతుంది. నువ్వు చిన్నవాడివి, చిన్న ఆకలి. నీ పెద్దవాడిని కదా, నాకు పెద్ద ఆకలి. చిన్నోరు మిండ్రా. అన్నం పెట్టే వరకు ముట్టుకోకూడదురా. నేను ముట్టుకుంటాను. ముట్టుకోకూడదురా. నేను ముట్టుకోకూడదురా. ఊరుకోండిరా.
ఆగండి చేతులు తీయండి రండి నాన్న ఆకలిస్తుంది నాన్న. అవును నాన్న. ఆ స్నేహితులతో ఇలా తిందరు కానీ పండు లోపలికి వెళ్ళా నువ్వు పోదా లోపలికి ఏరా నీకు పొట్టెట్టి మళ్ళీ చెప్పాలా పో లోపలికి వెళ్ళావు పళ్ళు రాలకుంటాను యాదవా ఇంకా నిలబడి గుడ్లలో చూస్తున్నా పో లోపలికి రండి 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 అప్పుడే విస్తలు కూడా వేసేసారే. మా ఇల్లే వడ్డించిన విస్తరయ్యా ఎప్పుడొచ్చినా 10 మందికి మా ఇంట్లో అన్నం రెడీగా ఉంటుందయ్యా. అసలు మా ఆవిడ పేరే అన్నపూర్ణయ్యా. కూర్చోవయ్యా నువ్వు కూర్చోవయ్యా. మిమ్మల్ని ఏంటి ఎవరండి వెళ్ళు? వాళ్ళు అశ్వమేధావులే, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఏ రోజు ఏ గుర్రం పరిగెడుతుందో ముందుగానే చెప్తారే ఆ మేధావులు. ఏమండి పిల్లలు కన్నవండి, ఇంట్లో కూడా వేరే లేదు. ఏడిచినట్టుంది, పుట్టినప్పటి నుంచి అన్నమే తింటున్నారు. ఈ ఒక్క పూట వాళ్ళకి తినిపించి ఓ 1,00,000 రూపాయలు సంపాదించి సుష్టుగా అందరికీ భోజనం పెడదాం. నువ్వు మాట్లాడుకో. మా ఆవిడ ఒంట్లో బాగోలేదయ్యా, నేను వడ్డిస్తాను. చంద్ర మామూలు పడకుండా తినాలి. ఇవన్నీ నెయ్యి చేసుకో. అవే పెరుగు కూడా ఉంది. సాంబార్ వదిలితే మాత్రం నేను ఊరుకోను. అందరూ సుష్టుగా భోజనం చేయాలి. మీ ఇల్లు అనుకుని భోజనం చేయండి, ఏమీ బాధపడద్దు. అది అలా తినాలయ్యా. అది వేసుకోండి, ఇది కూర వేసుకోండి. ఇగో నెయ్యి తినవయ్యా బాబు. వేసుకో. ఇక నువ్వు కూర వదిలేస్తావా? అది కూడా తినాలి. ఏమీ తొందరపడద్దు, హాయిగా తిన. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందయ్యా. అక్క వాడు చూడవే నా అప్పడం ఎలా తింటున్నాడో. గడ్డి తింటున్నట్టు నా అన్నమంతా తింటున్నాడే వీడు. వంటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఏదో ఉడతా భక్తి. ఇక అశ్వమేధ పదండి. లోపల పదండి. వాళ్ళంతా తిని వెళ్ళిపోయారే. తినలేనండి. నిండిపోయింది ఏంటండి? చెప్తుంటే మీకే తీసుకో. తినలేనంటే ఏంటి మరి? దొంగ పని చేస్తారా? ఆగరా, ఏం చేశాడురా? అట్టుబడి దొంగతనం చేశాడమ్మా. అందుకు ఈ పసిబిడ్డను చావబడుతున్నావా? సూదితో మొదలైన దొంగతనం సుక్కల వరకు పెడుతుంది తెలుసా? నాకు తెలుసురా. వీడు చేసింది దొంగతనమో ఆకలి చేస్తలో తెలియంది నీకు. ఓ పక్క నీ తోబుట్టువులు ఆకలితో పేగులు సుడులు తిరుగుతూ పడి ఉంటే కనీసం పలకరించడం చేతగాని వాడివి ఈ పసిబిడ్డ ఆకలితో ఓ అరటి పండు తీసుకున్నందుకు కొడతావా? కొట్రా, కొట్టు. వీడు చేసిన ఈ ఘోరాతి ఘోర నేరానికి కొట్టడమే కాదు, కావాలనుకుంటే చంపు. అమ్మా, తమ్ముడికి ఇంకా చిన్నతనం పోలేదు. ఏదో తెలియక తప్పు చేశాడు, క్షమించు. అరే ఇలా రా నాన్న, ఇలా రా. అమ్మా, పిల్లల్ని ఎప్పుడు అటువైపు పంపించుకో. ఇదిగోనమ్మా బియ్యం, వండి అందరికి వడ్డించు. నువ్వు దేవుడివిరా. శాపవశాత్తు ఈ దురదృష్టవంతరాలు కడుపును పుట్టావు. అమ్మా, కథ తల్లి ఎప్పుడు తన కడుపును తిట్టుకోకూడదమ్మా. బిడ్డలకు ఆయుక్షేణం. రోజు నిద్ర పట్టుకు చస్తున్నావు ఈ వ్యధలోపుతో. తగ్గే వాళ్ళ
లేకపోయినా వినే వాళ్ళకి అసహ్యంగా ఉంటుందని ఇంగిత జ్ఞానం కూడా లేదు. అవునన్నయ్య, ఈ తగ్గడం ఈ నెత్తురు కక్కడం చూస్తుంటే నాకు ప్రత్యేకంగా మా ఆవిడికి చాలా బాధగా ఉంది. నాకు మాత్రం బాధ లేదా తమ్ముడు? నన్ను ఏం చేయమంటావు? ఈ రోగం అలాంటిది. అలాంటిదని తెలిసినప్పుడు హాస్పిటల్లో చేరాలి కానీ ఇంటిని హాస్పిటల్ చేస్తే ఎలా? ఏ ఆసుపత్రిలోనో దిక్కులేని చావు చచ్చే కంటే నా ఇంట్లో నా వాళ్ళ మధ్య చావాలని నా ఆఖరి కోరిక. ఈ ఒక్క అదృష్టానికైనా నన్ను నోచుకోనివ్వండి. చావడానికి కూడా సుఖం కోరుకుంటే ఎలా? అరే, ఈ దగ్గుతో మాకు సుత్తి కొట్టకుండా పోయా పెరట్లో పడుగా పా. అలాగే తమ్ముడు, ఆనందంగా అక్కడే పడుకుంటాను. పద. మనిషికి మరో పేరు బాధ్యతరా, అది నెరవేర్చిన వాడే నిండు మనిషిరా. ఆ మనిషికి మనసుంటే, ఆ మనసున మమతుంటే, వాడే ఈ లోకానికి ఆదర్శంరా. అది నువ్వేరా, నువ్వేరా, నువ్వేరా. మనిషికి మరో పేరు బాధ్యతరా, అది నెరవేర్చిన వాడే నిండు మనిషిరా. ఆ మనిషికి మనసుంటే, ఆ మనసున మమతుంటే, వాడే ఈ లోకానికి ఆదర్శంరా. అది నువ్వేరా, నువ్వేరా, నువ్వేరా. చేరే వరకే పడవ అవసరం, ఎత్తును చేరే వరకే నిత్యనవసరం. తీరము చేరే వరకే పడవ అవసరం, ఎత్తును చేరే వరకే నిత్యనవసరం. గుప్పెడు అన్నం ఉడకాలంటే కట్టె పొయ్యిలో కాలాలి, గుప్పెడు అన్నం ఉడకాలంటే కట్టె పొయ్యిలో కాలాలి. నీడ పరులకు ఇవ్వాలంటే చెట్టు ఎండలో మాడాలి, చెట్టు ఎండలో మాడాలి. అది నువ్వేరా, నువ్వేరా, నువ్వేరా. మనిషికి మరో పేరు బాధ్యతరా. అడగదు వీచే గాలి తనకు ప్రతిఫలం, అడగక ఇచ్చును భూమి మనిషికి సర్వం. అడగదు వీచే గాలి తనకు ప్రతిఫలం, అడగక ఇచ్చును భూమి మనిషికి సర్వం. నెత్తురత్తరుగా చేసిన కూడా వాసనిచ్చునే అరవిందం, నెత్తురత్తరుగా చేసిన కూడా వాసనిచ్చునే అరవిందం. తాను నిలువున కరిగిపోయిన వాననిచ్చునే ఆ మేఘం, వాననిచ్చునే ఆ మేఘం. అది నువ్వేరా, నువ్వేరా, నువ్వేరా. మనిషికి మరో పేరు బాధ్యతరా, అది నెరవేర్చిన వాడే నిండు మనిషిరా. ఆ మనిషికి మనసుంటే, ఆ మనసున మమతుంటే, వాడే ఈ లోకానికి ఆదర్శంరా. అది నువ్వేరా, నువ్వేరా, నువ్వేరా. నాయనా మోహన్, ఇదేమిట్రా ఇక్కడ పడుకున్నావు? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎక్కడ పడ్డాయమ్మా? ఇక్కడ పడుకుంటే
గాలి బాగా వస్తుందని ఇంట్లో పడుకోవద్దని ఎవరన్నా అన్నారయ్యా? అన్నాడు. ఆ దేవుడే వద్దన్నాడు. ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే. వద్దురా పాపం, అలాంటి మాటలు నీ నోటి వెంట వినలేనురా. నన్ను మరీ బాధ పెట్టుకురా బాబు. ముక్కదిపో. మీరు గోవిందా గోవిందా ఎన్నిసార్లు అంటే ఈ గోవిందయ్యకి అంత విందు పసందు ఉన్నదంతా పోయింది. ఇంకేం కాస్తావు? ఈ గోవిందయ్యకి లక్షలు లక్షలు విలువ చేసే పిల్లలు ఉన్నారయ్యా. నీ పిల్లల్లో ఒకరిని కాస్తావా? ఏమిటండి మీరనేది? దీన్ని పణంగా పెట్టి జోదంలో ఓడిపోయారా? అవునమ్మా, వాడు పేకాట్లో ఓడిపోయి నాకు డబ్బు అప్పడ్డాడు. నాకు భార్య లేదు, సాకవలసిన పిల్లలున్నారు. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాను. ఏం తప్ప? తప్పు మీది కాదండి, ఆయనది. ఒకప్పుడు ఇలాగే ఆయన వ్యసనాల కోసం పెద్ద పిల్లని ముసలాడికిచ్చి ఆ వచ్చిన డబ్బుతో చూడవాడి దాని పసుపు కుంకాలతో ఆయన తల స్నానం చేశారు. అంతకంటే ఇదేం పెద్ద తప్పు కాదు. ఇప్పుడు దీని ప్రతితో ఆయన అప్పు చెల్లేసుకుని ధర్మరాజులాగా ఆయన పేరు నిలబెట్టండి. తీసుకెళ్ళండి. ఆగిపోయారే, తీసుకెళ్ళండి. ఏ మీ అమ్మాయిలు గుర్తుకొచ్చారా? ఇటువంటి పరిస్థితుల్లో మీ అమ్మాయికి వస్తే మీరేం చేస్తారు? నాకే నా పిల్లల్ని బేకార్లో తాకట్టు పెట్టడానికి నేనేం మీ బాబులు అంటాను కాదు. కాకపోవచ్చు, కానీ జోదం ఎంత నిషా అయినా ఆడపిల్లల జీవితాలతో ఖుషి చేసుకోకూడదన్న జ్ఞానం మీకు లేకపోతే మీరెంత దాకా వచ్చారు. మర్యాదగా వెళ్ళిపోండి. మీ బాకి నేను తీరుస్తాను. నువ్వు తీర్చకపోయినా నీ బాబు దగ్గర ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తా. ప్రాణాల కంటే పేకాటికి ఎక్కువ విలువ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను నాన్న. ఆ ఆట చిన్నప్పుడు నాకు నేర్పుంటే నేను మీలాగే ప్రాణంతో ఆడుకున్నామండి. మోహన్, నేను కుక్కని రా, దొంగని రా, దౌర్భాగ్యుని రా. నేను ఇప్పుడు పర్సు పెట్టుకోవటం లేదు, నిరుద్యోగులు కదా. నువ్వు నా లిస్టులో జరిపోయావా? ఏమండి, మీ నాన్నగారు అప్పులు చేస్తుంటే తీర్చేది ఎవరండి? ఆ దేవుడు. అదేమిటండి? అవును శాంతి, ఇన్నాళ్ళు అంటే మా అన్నయ్య సంపాదించాడు గనక అన్ని అప్పులు ఆయన తీర్చుకొచ్చాడు. ఇంక ఇప్పుడు ఎవరు తీరుస్తారు? తీర్చకపోతే అప్పుల వాళ్ళు ఊరుకుంటారా? కొంప వేలం వేసి మరీ వసూలు చేస్తారు. అదేం లాభం లేదు. అసలు ఈ ఇల్లు మా అమ్మది. ఎక్కడ మా నాన్న వేలం వేస్తాడో అన్న భయంతో మా అన్నయ్య పేరు మీద రాసి పెట్టింది. కనుకనే ఈ మాత్రం నీడన్నా ఉంది. లేకపోతే ఏనాడో మా నాన్న మమ్మల్ని అందరినీ చెట్టు కిందకి పంపేవాడు. ఇప్పుడు మాత్రం మీ అన్నయ్య మనల్ని చెట్టు కిందకి పంపించరంటారా? లేదు, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. కావచ్చు, కానీ ఆయనకు వచ్చిన జబ్బు అలాంటిది. అది నయం చేసుకోవడానికి ఇల్లమ్మి మనల్ని వీధిని పడేయొచ్చుగా. శాంతి, అవునరా, అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. ప్రాణం కంటే పరువు ముఖ్యం కాదు కదా. వాడు ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఇవాళ రేపో మనందరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు లేకుండా ఇల్లు అమ్మేయడం ఖాయం. నేను నా అప్పులు తీర్చుకోలేక హరిశ్చంద్రుడిలా నా పెళ్ళాం పిల్లల్ని తాకట్టు పెట్టడం ఖాయం. నువ్వు ఆ రోజు నీ పెళ్ళాన్ని చాప చుట్టుని సంకన పెట్టుకుని ఈ ఇంట్లో లేచిపోవడం ఖాయం. మై గాడ్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, మీ నాన్నగారిని ఏదో ఉపాయం చెప్పమనండి. అమ్మయ్యా, ఇంతకాలానికి నా పెద్దరికాన్ని ఒప్పుకున్న నా కోడల్ని, నాతో కలిసి వచ్చిన కొడుకుని చూస్తున్నాను రా. రే, నాకు చాలా గర్వంగా ఉందిరా. ఇంతకీ ఏం చేద్దాం అంటానా? ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. నువ్వేట వచ్చావురా? నీ స్థితిలో చూడటానికి వచ్చావురా? ఏమిటి నా కోసం మంచి నీళ్ళు తీసుకొచ్చావా? దేవుడు, మనిషిలో విశ్వాసం తగ్గిపోయిందని దేవుడు ఆ లోటు పూర్తి చేయటానికి నీ జాతిని సృష్టించాడు రా. బాగా చెప్పావురా, లేకపోతే ఆ దేవుడి మీదే మనుషులకు విశ్వాసం ఉండేది కదా. అరే మోహన్, ఈ కాగితాలు చూడు. ఏమిటి నాన్న? ఎవరి బతుకు వాళ్ళు బతకాలి,
ఎవరి బరువు వాళ్ళు మొయ్యాలనే నగ్న సత్యాన్ని ఈ రోజే తెలుసుకున్నాను రా. నాన్న అవునరా, కుక్క పని గాడికి చేస్తే గాడిద నడుము విరిగినట్టు ఇంతకాలం నేను మొయ్యాల్సిన బరువు నువ్వు మోసావు, నడుము విరిగి ఒరిగిపోయావు. ఇక నుంచి నీకు ఈ బాధలు పెట్టదలుచుకోలేదురా. ఈ కాగితాలు మీరు సంతకం చేసి నీ బరువు దించేసుకో, ఈ ఇల్లు అమ్మేస్తాను. ఏంటి ఇల్లు అమ్మేస్తావా? నాన్న ఈ చివరి దశలో నా చేతి ఇల్లు అమ్మించాలన్న నీచిపో ఆలోచన నీకు ఎలా వచ్చింది నాన్న? ఇందులో నీ చెప్పనే ఉందిరా. కాగితాలు మీరు సంతకం పెట్టలేదనుకో, ఆస్తి అందరికీ పంచాలా? ఒక్కొక్కడికి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? గోచిగుడ్డ కూడా రాదు వీళ్ళకి. ఇప్పుడు అమ్మేసి వచ్చే డబ్బుని ఎవరి భాగం వాళ్ళ పేరు మీద బ్యాంకులో వేస్తే వడ్డీకి వడ్డీ పెరిగి వాళ్ళ పెళ్లికి వచ్చేసరికి కావాల్సినంత డబ్బు చేతికి వస్తుందన్నయ్య. అంతవరకు ఈ పసివాళ్ళందరూ చెట్ల కింద పడి చావాలట్రా. అన్నయ్య కావాలనుకుంటే నీ సంతకం ఫోర్జరీ చేసి నాన్న సాక్ష్యంతో చలామణి చేయగలను తెలుసా? వాడికి ఆ మాత్రం తెలిస్తే ఇలా ఎందుకు అయిపోతాడ్రా? వాడికి నీలాగా తెలివితేటలుంటే తాను కష్టపడి నీలాంటి దౌర్భాగ్యుని చదివించేవాడు కాదు, మిమ్మల్ని ఎంతకాలం ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు, అమ్మా ఇలా మంచాన పడి మీ అందరి చేత మాట్లాడిగించుకునేవాడు కాదు. వాడికి తెలివితేటలుంటే వాడి కండలు కరిగించుకుని ఈ కండలు ఎందుకు పెంచుతాడు రా నీచుడా? ఏమిటే అలా అంటావు? ఎవడు మంచి వాడు చూసుకోవడంలో తప్పులేదు. లేదండి, తప్పులేదు. ఎవరి మంచి వాళ్ళు కోరుకునే వాళ్ళ మధ్య అందరి మంచి కోరే గొడ్డులా కష్టపడి వాడిలా మంచాన పడ్డాడు. మీ మంచి మీరు చూసుకుంటారని తెలిసే ఆస్తి నా పేరునున్న అందరి మంచి కోరే వాడి పేరు రాశాను. తల్లి ఆస్తి తలో ముక్క పంచమని కోరే ఇలాంటి దౌర్భాగ్యం నా కడుపును పుడతాడని తెలియక అందరికీ అన్నం పెట్టే వాడి పేరు రాశాను. ఒరే, కావాలంటే నీ ఒక్కడి వాటాయే కాదురా, మా అందరి వాటాలు కలుపుకునే మార్గం చెప్తాను. మా అందరికీ తలా గుక్కిడి విషయం ఇవ్వండి. ఆస్తితో పాటు మా అందరి సవాల్ని సమానంగా పంచుకోండి. మీ తండ్రి కొడుకులు ఇద్దరు పంచుకోండి రా, పంచుకోండి. ఇంకాసేపు ఉంటే చెప్పు దెబ్బలు తినడం ఖాయం. టైం బాగలేదు, తర్వాత వద్దాం పద. మంచి ఉపాయం ఉంది, చెప్తాను పద. చెల్లమ్మా, ఏమ్మా ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానన్నయ్య. నువ్వు నిర్దోషిగా విడుదలయ్యానమ్మా. ఎంత సంతోషమైన వారు చెప్పానయ్య. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మోహన్ దగ్గరికి. మోహన్ ఎలా ఉన్నాడు? ఆయనకి వాడికి బ్లడ్ క్యాన్సర్. మరి ఎంత జరిగినా నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పినా చేయగలిగిందేం లేదని తను దాచాడు, నన్ను చెప్పొద్దన్నాడు. అన్నయ్య, ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. అలాగా? అయితే నువ్వు మోహన్ దగ్గరికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ ఇస్తాను. అలాగే బాబు. అమ్మా, ఇంటికి పెద్దవాడిగా పుట్టి నీ పెద్ద వయసులో సేవలు చేయాల్సింది నేను. నీ చేత సేవలు చేయించుకుంటున్నాను, నన్ను క్షమించమ్మా. కనడమే తప్ప కాపాడుకోవడం చేతగాని ఈ తల్లి నువ్వే క్షమించాలరా బాబు. ఏమండి, మీరే ఇలా అయిపోతే పిల్లలందరూ కంగారు పడతారు. పదండి, మనం అలా బయటకు వెళ్దాం. మోహన్కి విశ్రాంతి కావాలి. పదండి బాబా. తులసి, ఏంటి మోహన్? అటు కన్న వాళ్ళకి కానీ ఇటు నమ్ముకున్న నీకు కానీ చివరికి నా స్నేహితుడు కానీ ఎవరికి న్యాయం చేయలేకపోయా. అలాంటి మాటలు మాట్లాడుకో, నీకే ప్రమాదం రాదు. మోహన్ అన్నయ్య జైలు నుంచి వచ్చేసాడు. నీకోసం అంబులెన్స్ తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. నిజంగానే తులసి, నిజంగా నేను చూడబోతున్నానా? అవును మోహన్. అన్నయ్య, అన్నయ్య, మోహన్ ఏడమ్మా? ఆ గదిలో ఉన్నాడు. నువ్వు వాళ్ళ అమ్మ దగ్గర ఉండమ్మా, వెళ్ళు.
ఏమైందండి? ఏమిటన్నయ్య మోహన్ ని తీసుకెళ్లేదే? ఏం జరిగిందన్నయ్య చెప్పు. వాడిని తీసుకెళ్లాల్సింది బండి మీద కాదమ్మా, భుజాల మీద. మోహన్ సావు కారణం నేనే బాబు. ఈ ఘోరాలన్నిటికీ కారణం నేనే బాబు, నేనే.